సంవత్సరంలో 2వ నెలలో మొదటి ఆదివారమున మొదటి రోజున ప్రభు సన్నిధిలో ప్రభువుని మహిమపరుచుకోవటానికి ప్రభు మనలందరినీ కూడా ఆయన మందిరంలో రావడానికి యోగ్యులుగా చేసిన దేవాతి దేవునికి యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతి ఘనత మహిమ కలుగునుగాక. కృతజ్ఞతలు ఆయనకి అర్పిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభా, నీ దాసుడు మాట్లాడుచుంటుండగా నీ దాసుని ద్వారా నాతో మాట్లాడు తండ్రి. నీ దాసుడు మాట్లాడుచుంటుండగా నా అంతరంగాన్ని వెలిగించండి ప్రభు అని ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవా, నీ మందిరంలోనికి వచ్చి నిన్ను స్తుతించి సేవించి ఆరాధించుకోవటానికి మాకు అనుగ్రహించిన ఈ ధన్యత బట్టి వందనాలు. ఈ ఆరాధనకు ముందు జరిగిన 2 ఆరాధనలను ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిపించినందుకు వందనాలు. ఈ 3వ ఆరాధనలో నీ సన్నిధిలో నిన్ను వేడుకొనిచున్నాము. ఇక్కడ చేరువచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి. ఆన్లైన్లో ఏకీవిస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. నీ దాసుడిని నేను నిలబడి ఉండగా మాట్లాడే నోటిని నాకు దయచేయండి. నా నోటికి తోడుండండి. సంఘానికి వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని దయచేయండి. పరిశుద్ధాత్ముడా, నీ ఆత్మ పరిచర్య జరిపించి నీ ఆరాధన ఫలింపజేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే ఆరాధన, వర్షిప్ గురించి ధ్యానించుకుందాం. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన మనం ఎలా చేయాలి? ఆరాధనలో డూస్ అండ్ డోంట్స్ ఏంటి? ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదో, ఇవన్నీ విషయాల్ని ఇప్పుడు మనము ఈ వాక్య ధ్యానం ద్వారా తెలుసుకుందాం. ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. గడిచిన వారం మీరు ఆరాధనకు అటెండ్ అయ్యారా అని అడుగుతారు. అవునా లేదా? గడిచిన వారం మీరు ఆరాధనకి వెళ్ళారండి అంటారా? గడిచిన వారం మీరు వాక్యానికి వెళ్ళారండి అంటారా? స్తుతికి వెళ్ళారండి అని అంటారా? కానుకలు ఇవ్వడానికి వెళ్ళారండి అంటారా? సాక్ష్యం చెప్పడానికి వెళ్ళారండి అంటారా? ఆరాధనకి వెళ్ళారా అంటారు. ఇప్పుడు ఆరాధనకి వెళ్ళారంటే ఏంటి? ఆరాధనకి వెళ్ళారా అంటే ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆదివారం ఒకవేళ లేటుగా వస్తే అడిగే ప్రశ్న ఏంటంటే, ఆరాధన అయిపోయిందా? వాక్యం ప్రారంభమైందా అంటారు. వాక్యం ప్రారంభమైందంటే ఏంటని అర్థం? ఆరాధన అయిపోయిందని అర్థం. అంతేనా? ఇప్పుడు మనం చర్చికి వచ్చేది వాక్యానికా ఆరాధనకా? ఓకే, రెండిటికి, వాక్యానికి ఆరాధనకి కూడా. అంటే వాక్యానికే వచ్చి ఆరాధన మిస్ అయ్యామనుకోండి, ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చామనుకోండి, ఓన్లీ వాక్యమే దొరుకుతుందా దొరకదా? తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, సాధారణంగా ఆరాధన అంటే ఏంటి అంటే, చర్చ్లో ఒక 5-6 ప్రోగ్రామ్స్ ఉంటాయి వర్షిప్లో, ఈ యొక్క ఆరాధనలో. ఒకటి స్తుతి, పాటలు పాడతాం. 2 ప్రార్థన చేస్తూ పాటలు పాడతాం. దీన్ని ఆరాధన అంటారు కదా. మోకరించే వాళ్ళు మోకరిస్తారు, నిలబడే వాళ్ళు నిలబడతారు, కూర్చునే వాళ్ళు కూర్చున్నారు, కన్నీరు కార్చే వాళ్ళు కన్నీరు కార్చుతారు, కళ్ళు మూసుకునే వాళ్ళు కళ్ళు మూసుకుంటారు, కొంతమంది దిక్కులు కూడా చూస్తారు. ఇది ఆరాధన. దీని తర్వాత సాక్ష్యాలు చెప్తారు, దేవుడు చేసిన మేలు సాక్ష్యాలు. ఆ తర్వాత వాక్యాలు చెప్తారు. వాక్యం, ప్రసంగం, 1 గంట సేపు ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత కానుకలు దేవునికి ఫ్రీ విల్గా ఎవరికి వారి తోచిన విధంగా కృతజ్ఞత కానుకలు ఇస్తాం. లేదా కమ్యూనియన్ సర్వీస్ ఉంటే కమ్యూనియన్ జరుగుతుంది. ఇందులో ఆరాధన ఎక్కడ అంటే సెకండ్ పార్ట్, స్తుతి తర్వాత జరిగేది. కానీ ఇదే అందరికీ తెలిసిన ఒక అసత్యం. దీన్నే సత్యం అనుకుంటారు. ఆరాధన అంటే ఏంటంటే 5 ఉండేది ఆరాధన. స్తుతిలో ఆరాధన ఉంటుంది, కూర్చుని ప్రార్థించటంలో ఆరాధన ఉంటుంది, సాక్ష్యాల్లో ఆరాధన ఉంటుంది, వాక్యములో బ్రహ్మాండమైన ఆరాధన ఉంటుంది, ఇచ్చే కానుకలోనూ ఆరాధన ఉంటుంది. అంగీకరిస్తారా? అంగీకరించరా? కాబట్టి ఈసారి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆరాధన అంటే
ఒక ఆరాధకులు వేదిక మీద ఉండి నడిపించేదే ఆరాధన కాదు. అది ఆరాధనలో ఒక భాగం అంతే. అదేంటంటే ఆరాధనలో ఒక భాగం అంతే. ఆరాధన అంటే అంతకంటే ఇంకా ఎక్కువ ఉంది. ఏంటా ఎక్కువ? ఆరాధన ఎలా చేయాలి, ఆరాధన గురించి ఏం ఏంటి మనకి అనేది ఈరోజు మనం తెలుసుకునే చాలా ముఖ్యమైన ప్రసంగం. ఆరాధన ఎలా చేయాలో ఒక 5 పాయింట్స్ చెప్తా. ఈ 5 పాయింట్స్ ప్రసంగం అయిన తర్వాత మరలా మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పాలా. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. జీవితకాలం అంతా ఈ 5 పాయింట్స్ని మీ మైండ్లో పెట్టుకొని వర్షిప్ చేయండి. మీ లైఫ్ ఎంత అద్భుతంగా మారుతుందో, దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత హెచ్చుగా మీ జీవితంలో వస్తుందో యూ కెన్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ కెన్ టెస్టిఫై. అది మీరు అనుభవిస్తారు, అది మీరు సాక్ష్యం చెప్తారు. ఈ 5 పాయింట్స్ కూడా మీ యొక్క లైఫ్ టైం గుర్తుపెట్టుకోవాలి. స్తుతి వేరు, ప్రైజ్ వేరు, థ్యాంక్స్ గివింగ్ వేరు, వర్షిప్ వేరు. స్తుతి అంటే దేవుడు ఏమై ఉన్నాడో స్తుతి. స్తుతి అంటే ఏంటి? ఆయన బలము, ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన నీతి, ఆయన యొక్క కృప అన్ని తెలుసుకున్న వాళ్ళం ఏం చేస్తాం? ఆయన పొగిడేదే స్తుతి. లేనిది కాదు, ఆయన ఉన్నదాన్ని గూర్చి వివరించేదే స్తుతి. మరి కృతజ్ఞత అంటే దేవుడు మన పట్ల చేసిన మేలులను బట్టి మన హృదయములో వచ్చేదే, మన హృదయములో కృతజ్ఞత భావముతో ప్రభును స్తుతించేదే కృతజ్ఞత. ఏం చేశాడో దేవుడు, నన్ను స్వస్థపరిచాడండి, నన్ను యాక్సిడెంట్ని తప్పించాడండి, నేను పాస్ అయ్యానండి ఎగ్జామ్స్లో, దీని ఆ యొక్క మేలును బట్టి వచ్చేది ఏంటండి? కృతజ్ఞత. మరి ఆరాధన ఏమా ఏటో దేవుడు ఏమై ఉన్నాడో స్తుతి, ఆయన ఏం చేశాడో ఆరాధన, ఆయన ఏం చేశాడో కృతజ్ఞత. మరి ఆరాధన అంటే ఏంటో చెప్పాలా. ఆరాధన అంటే ఏంటి అనేది మనం చూస్తే 5 పాయింట్లలో చెప్తాను ఆరాధన అంటే ఏంటో, అప్పుడు మీకు అర్థమవుతుంది. నెంబర్ 1, ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలి అనేది మనం చూస్తే బైబిల్ వెలుగులో మనం చూద్దాం, మన సొంత మాటల్లో కాదు. ఆరాధించేవారట వీ షుడ్ వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్ అంటాడు కీర్తనాకారుడు. 96వ కీర్తన 9వ వచనంలో వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్. తెలుగులో పరిశుద్ధ అలంకృతులై, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ఇక్కడ చూస్తే ఇంగ్లీష్లో క్లియర్గా వర్షిప్ అన్నాడు, తెలుగులో నమస్కారము చేయుడి అన్నాడు. వర్షిప్ అనే మాట ఉన్న చోట తెలుగు బైబిల్లో అయితే మొరొక్కుడి, లేకపోతే నమస్కరించుడి, లేకపోతే సాగిలపడుడి, ఇవన్నీ వర్డ్స్ ఉపయోగించారు వర్షిప్కి. అయితే నువ్వు ఎలా సాగిలపడతావో, ఎలా మొరుకుతావో, ఎలా నమస్కరిస్తావో కానీ దానికి ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే పరిశుద్ధ అలంకారములు ధరించుకుని అనే మాట ఇక్కడ చెప్పబడింది. ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్ అన్నాడు. మనం చర్చికి వచ్చేటప్పుడు కొన్ని అలంకారాలు ధరించుకుంటాం. అవి శరీరపరమైనటువంటి ఆర్నమెంట్స్. స్త్రీలైతే ఏదో మెడలో గొలుసులో, లేకపోతే చెవులకి, ఇవన్నిటికి రింగ్సో లేకపోతే బ్యాంగిల్స్లో పెట్టుకుంటారు. పురుషులమైన మన సాధారణంగా ఆభరణాలు ఉండవు, కానీ ఉన్న బట్టల్లో కొంచెం శుభ్రమైన బట్టలు వేసుకుని నీట్గా శుభ్రంగా తలదూకుని దేవుని సన్నిధికి కొంచెం జాగ్రత్తగా వస్తాం. ఎందుకంటే మనం ఎవరిని మీట్ అవుతామో వాళ్ళని బట్టి బట్టలు వేసుకుంటాం కదా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఈట్ ఫర్ అవర్ సెల్ఫ్, డ్రెస్ ఫర్ అదర్స్. మనం బ్రతకడానికి తినాలా, ఎదటోళ్ళు చూస్తున్నారు కాబట్టి బట్టలు వేసుకోవాలా. బతకడానికి బట్టలు వేసుకుంటామా? బట్టలు వేసుకున్నా బ్రతుకుతాం, వేసుకోకపోయినా బ్రతుకుతాం. కానీ తినడం ఎందుకు తింటాం? బ్రతకడానికి తింటాం. డ్యూటీకి వెళ్తాం. కొంతమంది కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఖచ్చితంగా ఫార్మల్ వేర్లోనే, ఫార్మల్ డ్రెస్లోనే, ఖచ్చితంగా టై ఫార్మల్ డ్రెస్సులు వేసుకుని వాళ్ళ ఆఫీసులకి వెళ్ళాలనే ఉద్యోగాలు కూడా
కొన్ని ఉంటాయి. వాళ్ళ ఉద్యోగాలను బట్టి వాళ్ళ డ్రెస్సింగ్ మారుతుంది. ఒక అధికారిని కలవడానికి వెళ్ళినప్పుడు దానికి ఒక డ్రెస్ ఉంటుంది. సరదాగా ఫ్యామిలీని పార్క్కి తీసుకెళ్ళినట్టు దాని ఒక క్యాజువల్ వేర్ డ్రెస్ ఏదో ఒకటి ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవునికి ఏ డ్రెస్ కావాలి? దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే పరిశుద్ధమైన డ్రెస్ కావాలంటున్నాడు. డ్రెస్సుల్లో పరిశుద్ధమైన డ్రెస్ ఉంటుందా అంటే, దేవుడు నీ పై రూపాన్ని కాదు, నీ హృదయాన్ని చూచినప్పుడు నీ హృదయము ఆయన దృష్టికి అంగీకారమైనటువంటి పరిశుద్ధ అలంకారాలు కలిగి ఉండాలి. ఒక అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. దేవుడని యెహోవా మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ధర్మశాస్త్రం ఇచ్చాడు. సీనాయి కొండ మీద ఆయన సన్నిధి దిగివచ్చి మోషేకి ఈ ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఈ మాటలన్నీ ఎక్కడ ఉంటాయంటే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఈ ఆజ్ఞలు ఉంటాయి. నిర్గమాకాండం 19వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 3 రోజుల ముందే, ఆ రోజుకి రాకముందు 3 రోజుల ముందే దేవుడని యెహోవా మోషేతో ఏమన్నాడంటే, ఇశ్రాయేలు సర్వ సమాజము నా మహిమను నా మాటను వినే సమయం రాబోతున్నది గనుక ఆ రోజు రాకముందే నువ్వు వెళ్ళి వారిని పరిశుద్ధపరచు, కాన్సిక్రేట్ దెమ్ అంటాడు. చదవండి ఆ మాట. నిర్గమాకాండము 19వ అధ్యాయము 10-11 వచనాలు. నిర్గమాకాండం 19వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగివచ్చును. చాలు. ఇక్కడ చదవబడిన వాక్యంలో కొన్ని మాటలు ఉన్నాయి. 10వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వెళ్ళి చెప్పు, ప్రజలారా, దేవుడు మిమ్మల్ని దర్శించే సమయం సమీపమైంది. ఆయన స్వరాన్ని విని ఆయన మహిమను చూచే సమీపంగా ఉంది. గనుక మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి. అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధించే భాగ్యాన్ని మీరు పొందుకుంటారు. ఈరోజు ఇక్కడ ఉన్న వారందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు శరీరపరమైనటువంటి అలంకారాలు ధరించుకుని వచ్చావు, ఆత్మ సంబంధమైన పరిశుద్ధ అలంకారాలు ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకోవాలా. నువ్వు ఎంత అందంగా పాడేవా, ఎంత బాగా డ్యాన్స్ వేసేవా, చప్పట్లు కొట్టేవా కాదు, పరిశుద్ధ అలంకారాలతోనూ దేవుని గణపరిచేవా. పరిశుద్ధ అలంకృతులై ఉండడం అంటే ఏంటండి అనే ప్రశ్న మీకు రావచ్చు. ఉదాహరణకి, ఇశ్రాయేలు దేవుణ్ణి చాలా అద్భుతంగా ఆరాధించేవారు, కానీ ఆ ఆరాధన దేవుడు స్వీకరించేవాడు కాదట. మీరు చాలా చక్కగా నన్ను పిలుస్తున్నారు, కానీ మీరు చక్కగా 2 చేతులు చాపి ప్రభువా రా ప్రభువా అని అడుగుతున్నారు, కానీ మీ చేతులను చూడడానికి నాకు అసహ్యం పుట్టి నేను కళ్ళు మూసుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకు ప్రభువా నువ్వు కళ్ళు మూసుకుంటున్నావంటే, నువ్వు చేతులు ఎత్తినప్పుడు దాని నిండా నాకు బలాత్కారమే కనబడుతుంది, దాని నిండా రక్తమే కనబడుతుంది, దాని నిండా అపవిత్రతే కనబడుతుంది, అందుకనే కళ్ళు మూసుకుంటున్నాను అంటున్నాడు. చదవండి ఆ మాట. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుంచి ఒకసారి చదువుతారా? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేనోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసికియున్నాను. చాలు. చదవబడిన వాక్యంలో చూసినట్లయితే 15వ వచనం కూడా చదవండి. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మిమ్మల్ని చూడకుండా నా కన్నులు కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండియున్నవి. అది మీరు ఆరాధించినప్పుడు, ఇలా చేతులు ఎత్తి ఆరాధిస్తున్నప్పుడు, నీ చేతులు చూసినప్పుడు ఆ చేతుల్ని చూడకుండా నా కళ్ళు కప్పుకుంటాను, ముఖం తిప్పేసుకుంటాను అంటున్నాడు దేవుడు. ఎందుకు ప్రభు అంటే, మీ చేతులు నిండా బలాత్కారమే. పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రభుని ఆరాధించమనుందా? చదవన్న మాట కూడా తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 1 Timothy chapter 2 and verse 8 says, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని. ఏ చేతులెత్తండి? ఏ చేతులెత్తి?
పవిత్రమైన చేతులు ఎత్తి అంటే ఇక్కడ గమనించండి, మనం చేతులు పైకెత్తినప్పుడు దేవుడు మన చేతులను చూసినప్పుడు నీ చేతులు శుద్ధమైన చేతుల్లో లేవంటే అయ్యో స్నానం చేసి వచ్చాను ప్రభువా, చాలా నీట్గా కడుక్కున్నాను ప్రభువా అని అనుకుంటున్నావేమో. నీవు చూసే ఫిజికల్ క్లీన్నెస్ దేవుడు చూడట్లేదు. సోమవారం నుండి శనివారం వరకు నువ్వు చేసిన వృత్తిలో ఎంత అపవిత్రమైన పనులు ఈ చేతులు చేసినాయి, దేవునికి ఇష్టం లేని క్రియలు ఎన్ని క్రియలైతే చేసినాయో మనం చేతులు ఎత్తినప్పుడు అవే కనబడతాయి దేవునికి. నువ్వు ఎంత అందంగా పాట పాడినా దేవుడు అంటున్నాడు, నీ పాటలను నీ సంగీతములను నేను అసహించుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు సీ. హోలీనెస్ షైన్స్, వర్షిప్ షైన్స్ బ్రైటర్ ఇన్ ద హోలీనెస్. వర్షిప్ షైన్స్ బ్రైటర్ ఇన్ ద హోలీనెస్ అనగా ఆరాధన పరిశుద్ధతలోనే ఇంకా గొప్పగా మహిమకరంగా వెలుగుతుంది అన్నమాట. నువ్వు పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడవై, పవిత్రమైన చేతులు కలిగిన వాడవై దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు చేసే ఆరాధన అంత అందంగా పాట పాడక్కర్లేదు. నీకు అసలు పాట రాకపోయినా పర్లేదు. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుని నువ్వు దేవుడిని ఆరాధిస్తే దేవుడికి ఇష్టమైన ఆరాధనగా దేవుడు దాన్ని స్వీకరిస్తాడట. పరిశుద్ధత అంటే మనల్ని మనం ప్రత్యేకించుకొనుట. ఏది దేవునికి ఇష్టం లేని నాలో ఉన్నాయో వాటిని తీసేసి దేవుని కొరకు మనం ప్రత్యేకించుకొనుట. దేవునికి ఇష్టం లేని ఏమున్నాయో మనకు తెలుసు. దేవుని మందిరానికి వచ్చినప్పుడే మనము వాటిని ప్రభువా శాశ్వతంగా విడిచిపెడుతున్నాను రావాలి, కానీ ఇదిగో ఇక్కడ విడిచిపెట్టేస్తున్నాను, ఆరాధన అయిన తర్వాత మళ్ళీ తీసుకుంటాననే విధంగా కాదు. సెట్ ఎపార్ట్ హోలీనెస్ అంటే ప్రత్యేకింపబడిన జీవితం నీకు ఉంటే అప్పుడే నీ హృదయంలోంచి వచ్చే ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. ప్రత్యేకింపబడిన జనముగా నువ్వు ఉన్నావా? నువ్వు నీ వైపుని ఎవ్వరూ లేకపోయినా, నువ్వు ఒంటరోడువైనా నిన్ను నువ్వు ప్రత్యేకించుకో, నేను నీకు తోడుండి నేను గొప్పవాడిని చేస్తా. యెహోషాపాతు యుద్ధం మనకు తెలుసు. యెహోషాపాతు అనే రాజు, యూదులకు రాజు అయినటువంటి యెహోషాపాతు చాలా చిన్న రాజ్యంగా ఉన్నప్పుడు 3 మహాబలమైన రాజ్యాలు యెహోషాపాతుని అటాక్ చేసినాయి. మోయాబీలు, అమ్మోనీయులు, మియోనీయులు అని 3 రాజ్యాలు ఒకేసారి అటాక్ చేసినాయి. 2 మాటలు మాట్లాడాడండి ప్రార్థనలో యెహోషాపాతు. చక్కటి ప్రార్థనలో ఏమన్నాడు తెలుసా? ప్రభువా, మా శక్తి మాకు సరిపోదు వాళ్ళతో దెబ్బలాడాలంటే, మా బలము సరిపోదయ్యా. క్లియర్గా ఒక రాజ్యం కాదు, 3 బలమైన రాజ్యముతో నా చిన్న రాజ్యము ఎంత కష్టపడినా మేము వాళ్ళని జయించలేం, మా శక్తి సరిపోదు అన్నాడు. రెండోది ఏమన్నాడంటే, ఏమి చెయ్యాలో నాకు తోచట్లేదయ్యా అన్నాడు. ఏ ప్లాన్ వేసినా సరే మనం వాళ్ళని డిఫీట్ చేయలేం, ఏమి చెయ్యాలో తోచట్లేదు. ఉదాహరణకి ఇండియా ఉందనుకోండి, పక్కన శ్రీలంకతో యుద్ధం జరగబోతుంది అనుకోండి, మనకి ఏం చేయాలో తోచదా? పక్కన బంగ్లాదేశ్తోనో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది అనుకోండి, ఏం చేయాలో తోచదా? వాళ్ళెంత అంటాం. అదే ఏ చైనాతోనో ఏ అమెరికాతోనో యుద్ధం స్టార్ట్ అయింది అనుకోండి, మనందరికీ కూడా గుండె దడక్కిపోద్ది. ఎందుకంటే ఏ విధంగా పోల్చుకున్నా సరే వాళ్ళ యొక్క శక్తితో మనము కాంపిటేట్ చేయలేనంత బలవంతులు వాళ్ళు, అన్ని విధాలుగా, ఆర్థికంగా కానీ ఆమ్యునిషన్గా కానీ అన్ని విధాలుగా వారు చాలా బలవంతులు. ఇక్కడ యెహోషాపాతు పరిస్థితి అది. నాకేం చేయాలో తోచట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు అని ప్రార్థన చేసుకున్నాక ఒక చక్కటి ఆలోచన వచ్చింది యెహోషాపాతుకి. సాధారణంగా యుద్ధ భూమిలో ఫ్రంట్ లైన్లో నిలబడేది ఎవరండి? బలవంతులు, యుద్ధ వీరులు ఫ్రంట్ లైన్లో ఉంటారు. అరే మనం ఎంత బలవంతులమైనా వారిని జయించలేమురా, ఇక్కడ మన బలంతో జరిగేది కాదని చెప్పేసి దేవుని కొరకు తమ్మును తాము ప్రత్యేకించుకున్న యాజక సమూహాన్ని ఫ్రంట్ పెట్టి ఆరాధన చేయడం స్టార్ట్ చేశాడు. అది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇన్ ద హిస్టరీ. అంటే చరిత్రలో కానీ భవిష్యత్తులో కానీ అసలు ఎక్కడ జరిగినట్టు జరుగుతుందని కూడా లేని యుద్ధం అది. యుద్ధ రంగంలో ముందు గుడిలో ఉన్న యాజకులు ఆరాధన చేస్తూ ఉంటుంటే ఇంకా యుద్ధం రేపు జరగబోతుండగా ఇంకా ఆ ముందు రోజే ఆ రాత్రే దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ 3 రాజ్యాల్లో ఒకరికొకరు గొడవలు వచ్చినాయేమో, వాళ్ళ కాళ్ళే కొట్టుకుని చచ్చారు. చచ్చిపోయిన డెడ్ బాడీస్ మీద ఉన్న బంగారపు ఆభరణాలు ఏరుకోవడానికి 3 రోజులు పట్టింది. అంత విస్తారమైన సైన్యం. ఇక్కడ చెప్పబడిన వాక్యాలు మనం చూసినట్లయితే ప్రత్యేకింపబడిన జనాంగం అక్కడికి వెళ్ళి ఆరాధన చేయగా, ప్రత్యేకింపబడిన జనాంగం అందరూ కాదు, అక్కడ
ప్రత్యేకింపబడిన జనాంగం ఫ్రంట్ లైన్లో ఆరాధన చేయగా దేవుని సన్నిధి దిగి వచ్చి అద్భుతమైన విజయాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఈరోజు ప్రభు నీతో నాతో అంటున్నాడు, లెట్ us సెట్ ఎ పార్ట్ అవర్ లైఫ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు మనల్ని మనం ప్రత్యేకించుకుందాం. ప్రభువా, నీ కొరకు నా లైఫ్ని ప్రత్యేకించుకున్నానయ్యా, నన్ను నీవే బలపరచు. ప్రత్యేకింపబడని జీవితము కలిగిన వారు ఎంతమంది వచ్చి ఆరాధన చేసినా, నీలో మారు మనసు, నీలో పశ్చాత్తాపము, నీలో సంపూర్ణమైనటువంటి రక్షణలోనికి నువ్వు రాకుండా ఎంత ఆరాధన చేసినా బాధాకరం ఏంటో తెలుసా? క్రైస్తవులు ఒక్కసారి కూడా దేవునికి ప్రీతికరంగా ఆరాధన చేయకుండానే చచ్చిపోయే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వాళ్ళ బ్రతుకంతా స్తుతితోనే ఆగిపోద్ది, ఇంకా గట్టికైతే కృతజ్ఞతల వరకు వెళ్తారు అంతే. వాళ్ళ జీవితంలో ఒక్కసారి కూడా ఆరాధన చేయకుండా చనిపోయిన క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు. కానీ ఈ ప్రసంగం వింటున్న క్రైస్తవులు ఎవరో కూడా ఆరాధించకుండా చచ్చిపోకూడదు. ఈ ప్రసంగం తర్వాత దేవుడికి ఇంపైన ఆరాధన మన అందరి నుంచి కూడా జరగవలసిందే. కాబట్టి దేవునికి ఇంపైన ఆరాధన జరగాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏ లైఫ్ విచ్ ఈజ్ సెట్ అపార్ట్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు ప్రత్యేకించుకో. దేవుడిని అడుగు, ప్రభువా నీ కొరకు ఎలా నన్ను నేను ప్రత్యేకించుకోవాలో నాకు బోధించు, ఈ వేటిని విడిచిపెట్టాలో నాకు బోధించు, వేటికి దూరంగా ఉండి ప్రత్యేకించుకోవాలో నాకు బోధించు అని నువ్వు వాటిని విడిచిపెట్టిన జీవితంతో నువ్వు ఆరాధన చేయి. దావీదు భక్తుడు అంటాడు, హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మొర ఆలకించడు. ఏది నా దేవుని యొక్క సన్నిధిని నా హృదయంలోనికి వెళ్లకుండా చేస్తుందో దాన్ని, ఆ అడ్డుని నేను తీసేసుకుని నేను ఆరాధించినప్పుడే నిజమైన ఆరాధన జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇప్పుడు రెండవ పాయింట్ మనం ధ్యానించుకుందాం. రెండవ పాయింట్, యేసు ప్రభు అంటాడు సమరయ స్త్రీతో, దేవుణ్ణి ఆరాధించు వారు దేంతో ఆరాధించాలా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని యోహాను సువార్త 4:23 ఉంటుంది. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే ఏంటి? దానికి భిన్నంగా ప్రజలట ఆత్మకు బదులుగా పెదాలతోనూ, సత్యానికి బదులుగా అసత్యాలతోనూ ఆరాధించే సంఘం ఎక్కువైపోయింది. ఆరాధిస్తారు, పాటలు పాడతారు, ఓ పక్కన పాట పాడుతూ ఉంటారు, మరొక ప్రకారం చర్చ అయిపోయిన ఏం చేద్దామనే ప్లాన్స్ ఉంటాయి. సండే కదా, ఎక్కడికి వెళ్దాం, అవును ఆడేం చేస్తున్నాడు, ఇప్పుడు ఈడేం చేస్తున్నాడు, ఈ ప్లాన్లు ఉంటాయి కానీ పెదాలతో మాత్రం పాట పాడతారు, కళ్ళు మాత్రం మూసుకుంటారు. ఇటువంటి వారి గురించి యెషయా భక్తుడు ఏమన్నాడు? వారి పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి కానీ వారి హృదయములు నాకు దూరంగా ఉన్నాయి. దేవుడు కావాల్సింది హృదయం, మన పెదాలు కాదు. అందుకనే ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్నాడు. ఇందాక ప్రసంగం స్టార్టింగ్లో మీకు ఒక మాట చెప్పాను, ఆరాధన అనేది పాటలతోనే కాదు వాక్యములో కూడా ఆరాధన ఉంటుంది అన్నా లేదా? ఇది పాయింట్ అన్నమాట. వాక్యంలో ఆరాధన అంటే ఏంటి అనేది మనం చూస్తే, ఆరాధించేవారు దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు. పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ఏంటంటే, యేసు ప్రభు చెప్పిన మాట ఇది, పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అన్నాడు. అంతేనా? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడమ్మా? కంప్లీట్ ట్రూత్లో నడిపిస్తాడన్నాడు. ట్రూత్ అంటే ఏంటమ్మా? వాక్యమే సత్యం అనా? వాక్య సారాంశము సత్యం. అందరికీ తెలుసు, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వాక్యాన్ని కంఠస్థ పెట్టి చెప్పేసేవారు ఉంటారు. కానీ ఆ వాక్యము తన జీవితంలో ఎలాగ అప్లై చేసుకోవాలా, దాని యొక్క సారాంశం ఏంటో తెలుసుకోవడం వాక్యం కంటే ముఖ్యం. ఆ వాక్య సారాంశం ఎలా తెలుస్తుంది? వాక్యం తెలుస్తుంది, కానీ కరెక్ట్గా ఆ వాక్యములో దేవుని చిత్తం ఏంటో, ఆ వాక్యం మన లైఫ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో, ఆ వాక్యము మన జీవితంలో నేర్చుకోవాల్సిన దాని సారాంశాన్ని ఏంటో ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? రెండు విధాలుగా తెలుస్తుంది. వాక్య సారాంశం తెలుసుకోవడం రెండు విధాలు. ఒకటి, మనం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు హెల్ప్ చేయాలి. రెండు, నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదండి అంటే, ఆల్రెడీ దేవుని యొక్క సేవకునిగా పరిశుద్ధాత్ముడు ఎవరిని వాడుకుంటున్నాడో ఆ సేవకుడు వాక్యం బోధిస్తున్నప్పుడన్నా ఆ వాక్య సారాంశం మనకు తెలియాలి. నీకు తెలపాలన్నా, సేవకుని ద్వారా తెలపాలన్నా తెలిపేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. అందుకని యేసుప్రభు అంటాడు, ఇఫ్ యు వాంట్ టు వర్షిప్ మీ యూ షుడ్ వర్షిప్ మీ విత్ ఇన్ ద స్పిరిట్ అండ్ ఇన్ ద వర్డ్ అంటాడు. ఆత్మతోనూ సత్యముతోనూ. ఈ ఆత్మ ఏం చేస్తుంది?
మనకి వాక్యం యొక్క సత్యాన్ని రివీల్ చేస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే వితౌట్ రెవల్యూషన్ దెర్ విల్ బి నో వర్షిప్. అది గుర్తుపెట్టుకోండి. వితౌట్ రెవల్యూషన్ ఆఫ్ ద స్క్రిప్చర్ దెర్ విల్ బి నో వర్షిప్. అండ్ ఇన్ అదర్ వర్డ్స్ ఐ కెన్ సే వర్షిప్ ఈజ్ ద రెస్పాన్స్ టు ద రెవల్యూషన్ దట్ హోలీ స్పిరిట్ గాడ్ రివీల్డ్ త్రూ ద స్క్రిప్చర్స్. వర్షిప్ ఈజ్ ద రెస్పాన్స్ టు ద రెవల్యూషన్ రివీల్డ్ బై ద హోలీ స్పిరిట్ త్రూ ద స్క్రిప్చర్స్. తెలుగులో చెప్పాలంటే ఆరాధన అంటే ఏంటంటే పరిశుద్ధాత్ముడు వాక్య సారాంశాన్ని మనకి తెలిపినప్పుడు ఆ తెలపబడిన వాక్య సారాంశానికి మన హృదయ స్పందనే ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఒక్కొక్కసారి వాక్యం చదువుతున్నప్పుడు ఇది ఎప్పుడో చదివేశాను, ఎన్నోసార్లు చదివాను అనుకుంటాం. కానీ ఆ వాక్యం నుంచి న్యూ డైమెన్షన్ దేవుడు మన వ్యక్తిగత జీవితంలో మన ప్రజెంట్ సిచ్యువేషన్తో మాట్లాడుతున్నప్పుడు వెంటనే మనకి ఎంత సమాధానంగా ఉంటుందో తెలుసా? అనుభవించారు ఎవరన్నా? ఎంతమంది అనుభవించారు? చేయొద్దండి. వాక్యం నా లైఫ్తో మాట్లాడినప్పుడు నా హృదయంలో గొప్ప పీస్ వచ్చిందని వాళ్ళు చేయొద్దండి. వచ్చింది ఎప్పుడన్నా? అదే ఆరాధన. ప్రభువా ఎంత చక్కగా మాట్లాడేవయ్యా. గొప్ప ప్రసంగికుడే అక్కర్లేదు. నువ్వు వేదనతో, బాధతో, కష్టంతో, నష్టంతో ఉన్నప్పుడు, నువ్వు చదువుకుంటున్నప్పుడు కరెక్ట్గా నీ సిచ్యువేషనల్గా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడే, అప్పుడు నీకు వస్తుందే సంతోషం. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వెంటనే మోకాళ్ళు వేసి ఆరాధన చేయాలి. ఒక్కొక్కసారి నేను బైబిల్లో ఏదో ఒక స్క్రిప్చర్ కోసం వెతుకుతాను. బైబిల్లో ఎప్పుడో చదువుకుంటాం, ప్రభువా ఎంత బైబిల్లో ఆ స్క్రిప్చర్ ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు అని అనుకుని, ఇది ఒకసారి కాదు చాలాసార్లు జరిగింది. అనుకుని చూపించు ప్రభువా అని ఇలా తీసినప్పుడు తక్కువ ఉంటుందండి అక్కడ వాక్యం. ఇలా ఒక్కొక్క పేజ్ తీయకుండా చూపించు ప్రభువా అలా అనేటప్పటికి ఏ వర్డ్ నా హృదయంలో అది కరెక్ట్గా కనబడుతుంది. అప్పుడు ఏమనుకోవాలి దాన్ని? ప్రాబబిలిటీ, మనకు ప్రాబబిలిటీ లెక్కలు ఉంటాయి. ఛాన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అవుట్ ఆఫ్ సో మెనీ పేజెస్ టు గెట్ వన్ వర్స్ అవుట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ వర్సెస్ అనేది, ఇది ఎలా ప్రాబబిలిటీ వేసినా అంత ఈజీ కాదు. ఇది ఏమంటారు దాన్ని? ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అప్పుడు మన హృదయంలో ఎలా ఉంటుంది స్పందన? ప్రభువా నన్ను ఎంత ప్రేమిస్తున్నావా, నన్ను చూస్తున్నావా, నా పక్కన ఉన్నావా, నాతో మాట్లాడుతున్నావా అని ఒక స్పందన వస్తుంది తెలుసా. అప్పుడు వెంటనే నేనేం చేస్తాను తెలుసా? ప్రస్తుతానికి ఆ పక్కన పెట్టి చేతులు ఎత్తుతాను పైకి. ప్రభువా నీకు వందనాలయ్యా, నన్ను ఎంత ప్రేమిస్తున్నావు. దట్ ఈస్ ట్రూ వర్షిప్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ వచనం కనబడటమే కాదు, అంతకన్నా గొప్పది నాకు తెలియని రెవల్యూషన్ నాకు రివీల్ చేస్తున్నప్పుడు ఇంకా గొప్ప ఆరాధన వస్తుంది. అందుకనే యేసు ప్రభు అన్నాడు, ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ రిసీవ్ ద రెవల్యూషన్ ఫ్రమ్ ద వర్డ్ అండ్ హోలీ స్పిరిట్ గాడ్ ఐఎమ్ సెండింగ్ యూ ద హోలీ స్పిరిట్ హూ విల్ హెల్ప్ యూ ఇన్ దట్ ఏరియా. అసలు వాక్యం అర్థం చేసుకోవడమే కష్టం, దాని సారాంశం ఎలాగ అర్థం చేసుకుంటాను ప్రభు అంటే, యేసు ప్రభు శిష్యులు ఎవరు కూడా ఎంఏలు బిఏలు చదువుకున్న వాళ్ళు కాదు. అందరూ తోలు బాగు చేసుకునే వాళ్ళు, చేపలు పట్టుకునే వాళ్ళు కాళ్ళకేం చదవచ్చు, వాళ్ళ సంతకం కూడా పెట్టరు. పేతురు గారు రాసిన పత్రిక లేదండి, యోహాను గారి సువార్త లేదండి అంటే వాళ్ళు డిక్టేట్ చేస్తే రాసేవాళ్ళు. మాట్లాడడానికి చదువు అక్కర్లేదు, వాళ్ళు డిక్టేట్ చేస్తే ఇంకొకరు రాశారు. పేతురు గారి కలం పెట్టి రాయలేదేమి. కాబట్టి చదువు రాని నిరక్షరాసులకి పరలోక సత్యాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు మనకి ఇంకా వాళ్ళకంటే కొంచెం బెటర్ చదివే ఉంది కదా మనకెందుకు నేర్పడు ప్రభు. అందుకనే యేసు ప్రభు అట దేవుణ్ణి ఆరాధించేటప్పుడట ఫస్ట్ ఆయన పరిశుద్ధాత్మను పొందుకుని ఆరాధించేవాడట. రెండు, ఆ ఆరాధనలో ఆయన రెవల్యూషన్ గణపరిచేడట. చూడండి ఒకసారి, ప్రభువా నువ్వు ఎంత గొప్పోడువయ్యా, జ్ఞానులను పక్కన పెట్టి బాలులకు నువ్వు సంగతులను రివీల్ చేస్తున్నావా అంటున్నాడు. లోకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం. లోకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనం ఏముందమ్మా? ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, అది క్లియర్గా ఇక్కడ మాట ఉంది, యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఈ సంగతులను మరుగు చేసి
పరిసయ్యులకి శాస్త్రులకి స్క్రిప్చర్స్ ఏమైనా తక్కువ? వాళ్ళకి చాలా అందుబాటులో ఉన్నాయి స్క్రిప్చర్స్. వాళ్ళు ఎంత చదివినా వాళ్ళు బుర్ర కొట్టుకుని అర్థం కావట్లేదు. కానీ చదువు లేని వారికి, పసిబాలులకు ఈ సంగతులను రివీల్ చేసిన దేవా నీకు వందనాలు. ఇక్కడ చెప్పండి, ఇక్కడ వర్షిప్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఆత్మతో నింపబడడం, తర్వాత స్క్రిప్చర్స్ యొక్క రెవల్యూషన్ తీసుకోవడం, అది ఆరాధన అంటే. కాబట్టి రెండు విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటి ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్, మన హృదయాన్ని పరిశుద్ధపరిచి ఆరాధన చేసినప్పుడు దేవుడు ఆరాధన స్వీకరిస్తాడు. రెండు ఏంటంటే ఆత్మతో సత్యముతో, అనగా దేవుని పరిశుద్ధాత్మ సహాయముతో వాక్య సారాంశాన్ని తెలుసుకున్నట్లో, వాక్యము ద్వారా ప్రభువుని ఆరాధించే జీవితం. వాక్యము ద్వారా అంటే స్పిరిట్ ఫిల్డ్, గాడ్ ఫోకస్డ్ అండ్ ట్రూత్ ఫిల్డ్. మొత్తం మనమంతా కూడా స్పిరిట్ లెడ్ వర్షిప్ జరగాల. స్పిరిట్ లెడ్, గాడ్ ఫోకస్డ్ అండ్ ట్రూత్ ఫిల్డ్. మొత్తం ఆ దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, దేవుని చేత నడిపింపబడినప్పుడు మన హృదయం దేంతో నింపబడుతుంది? సత్యముతో నింపబడుతుంది. ఆ సత్యమే మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులను చేస్తుంది, సమస్త బంధకాలను తెంపేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆత్మతో ఆరాధన చేద్దాం. వాక్యం వింటున్నప్పుడు కూడా మీరు ఆరాధన చేయండి. ప్రభువా, నాతో మాట్లాడుచున్నందుకు నీకు స్తోత్రాలు. నీ సేవకుని ద్వారా ఈ మాటతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఇంతకాలము ఆరాధన అంటే పాటలు పాడడమే అనుకున్నాను ప్రభువా. ఇప్పుడు ఆరాధనలో నూతన డైమెన్షన్స్ నాకు నేర్పుతున్నందుకు వందనాలు ప్రభువా. ఈవెన్ వాక్యం వింటూ కూడా ఆరాధన చెయ్యొచ్చు. వాక్య సత్యాలు రివీల్ చేస్తున్నప్పుడు నాకు కలిగే స్పందనే ఆరాధన అనే సత్యాన్ని నాకు రివీల్ చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభు అని ఆరాధించండి వాక్యం వింటూ ఉంటుండగా. అండ్ మూడవది 5 చెప్తానని కదా, అందులో మూడవది ఏంటంటే ప్రభువుని ఆరాధించేవారు ఏ పాట, ఏ వాక్యమో, ఏ మ్యూజిక్ ఏమీ లేకపోయినా కూడా ఆరాధించగలరట. ఎలాగా? ఈవెన్ ప్రార్థన కూడా లేకుండా ఆరాధించగలరట. ఎలాగా? ప్రార్థన లేదు, పాట లేదు, మ్యూజిక్ లేదు, వాక్యం లేదు, ప్రభువుని ఆరాధించేవారు. యువర్ లైఫ్ స్టైల్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి ద వర్షిప్ టు ద లార్డ్. నాట్ జస్ట్ ఎ సాంగ్ ఆర్ ఎ మ్యూజిక్. యువర్ లైఫ్ స్టైల్, యువర్ క్యారెక్టర్, యువర్ ఒబీడియన్స్, దేవుని మాటకు విధేయతే గొప్ప ఆరాధనటండి. దేవుని చిత్త ప్రకారంగా నడుచుటయే గొప్ప ఆరాధనటండి. మన చిన్నప్పటి నుండి మన జీవిత విధానంలో ఎలాగంటే, చిన్నప్పటి నుండి మన లైఫ్ దేంతో స్టార్ట్ అవుద్దంటే ఫస్ట్ అమాయకత్వంతో స్టార్ట్ అవుద్దండి. ఏంటండి? అమాయకత్వం. రెండోది పోనీ అమాయకత్వం లైఫ్ తీసేసిన, చంటితనం తీసేసిన, ఫస్ట్ కుర్రగాడు నేర్చుకునేది, అమ్మాయి కానీ అబ్బాయి కానీ నేర్చుకునేది అబద్ధాలు నేర్చుకుంటారండి. వారు పుట్టుక తోడనే అబద్ధములతో ఏమైపోతున్నారు? తొలగిపోతున్నారు, తప్పిపోతున్నారు. కాబట్టి లైఫ్ స్టార్ట్స్ విత్ బ్యాడ్, మూవ్ ఫార్వర్డ్ విత్ గుడ్. బ్యాడ్తో స్టార్ట్ అవుతుంది, ఇంకొంచెం ముందుకెళ్తే గుడ్, ఆ తర్వాత ఇంకొంచెం పైకి వెళ్తే రైచియస్నెస్, ఆ తర్వాత ఇంకొంచెం పైకి వెళ్తే హోలీ. ఇది మన ఆత్మీయ జీవితం కొండ అనమాట. మన ఆత్మీయత లేక దైవ భక్తి అనే పర్వత శిఖరానికి మనం వెళ్ళాలంటే శిఖరం క్రింద ఉన్నది బ్యాడ్, శిఖరం పైన ఉన్నది హోలీనెస్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చిన్నప్పటి నుండి మన లైఫ్ ప్రారంభమే ఈ లోక జ్ఞానం ఫస్ట్ ఏం చేస్తుందంటే అబద్ధాలు నేర్పుతుంది, తప్పుడు జీవితం నేర్పుతుంది. అందుకనే చిన్నప్పుడే మనం అందరం నేర్చుకున్న ఒక సాంగ్, ఒక రైమ్ ఉంటుంది, జానీ జానీ ఎస్ పాప, తెలుసా? జానీ జానీ ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైస్, ఓపెన్ యువర్ మౌత్. ఇటట రే జానీగా కిచెన్లోకి వెళ్ళి షుగర్ వేసేసుకున్న పంచదార తినేసావా అంటున్నాడు నాన్న. జానీ జానీ అంటే ఎస్ పాప అంటున్నాడు, ఈటింగ్ షుగర్ అంటే బాబా నో పాప అన్నాడు. టెల్లింగ్ లైస్, అబద్ధాలు ఆడుతున్నావా? లేదు పాప, నో పాప, అంతా సత్యమే చెప్తున్నాను. అయితే నోరు తెరు, హాహాహా నవ్వుతున్నాడు. ఇది అంతా షుగరే లోపల. అంటే ఎల్కేజీలో పిల్లలకి రైమ్స్ నేర్పిస్తారు, ఎందుకంటే అక్కడి నుంచి అబద్ధాలు స్టార్ట్ అవుతాయి.
అవర్ లైఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ బ్యాడ్ అండ్ దెన్ గుడ్ అండ్ దెన్ రైచియస్నెస్ అండ్ దెన్ హోలీనెస్. అంటే తెలుగులో తప్పుడు జీవితం, చెడు జీవితం, చెడు నుంచి మంచి, మంచి నుండి నీతి, నీతి నుండి చివరికి పరిశుద్ధత. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యంలో చెడ్డోళ్ళు వెళ్తారా? వెళ్ళరా? 100% వెళ్ళరు. పరలోక రాజ్యానికి మంచి వాళ్ళు వెళ్తారా? చెప్పండి. నీతిమంతులు వెళ్తారా? నీతిమంతులు కూడా వెళ్ళరు. పరలోక రాజ్యానికి వెళ్ళేది ఎవరండి? పరిశుద్ధులే వెళ్తారు. పరిశుద్ధులే వెళ్తారు. ఇప్పుడు మన ప్రయాణం చెడ్డ జీవితం అనే ప్రయాణంలో ఉన్నామా? మంచిగా మారిన ప్రయాణంలో ఉన్నామా? నీతిగా మారిన ప్రయాణంలో ఉన్నామా? ప్రభువు కొరకు ప్రత్యేకింపబడిన పరిశుద్ధమైన జీవితంలో అనే ప్రయాణంలో ఉన్నామా? ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి ఏది తీసుకెళ్తుందంటే, చెడు నుండి మంచికి దేవుని వాక్యం నడిపిస్తుంది. జాగ్రత్త వినండి. చెడు నుండి మంచికి దేవుని వాక్యం నడిపిస్తుంది. ఈ మంచి నుండి నీతికి దేవుని రక్తం తీసుకెళ్తుంది. ఆ నీతి నుండి పరిశుద్ధతకి దేవుని పరిశుద్ధాత్మ తీసుకువెళ్తుంది. గాడ్స్ వర్డ్, గాడ్స్ బ్లడ్, గాడ్స్ హోలీ స్పిరిట్. వాక్యం ఎక్కడ తీసుకెళ్తుంది? చెడు జీవితం నుండి మంచి జీవితానికి నేర్పేది వాక్యం. ఆ మంచివాడిని నీతిమంతుని చేసేది క్రీస్తు రక్తం. యేసు రక్తం వల్ల ఏం చేస్తుంది? ఆయన రక్తంలో కడగబడిన వారిని ఆయనే నీతిగా మార్చుతాడు తప్ప మన నీతి ఏమీ లేదు. వాక్యము చెడ్డవారమైన మనల్ని మంచివారిగా మారుస్తుంది. మంచిగా ఉన్న మనల్ని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ రక్తం మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. నీతిమంతులుగా మార్చబడిన మనము ఎంత ఎక్కువగా దేవుని కొరకు మన జీవితాన్ని ప్రత్యేకపరుచుకుంటే అంత ఎక్కువగా మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఇది మన జీవిత ప్రయాణం. నీవు నేను దేవుని పర్ఫెక్ట్గా ఆరాధించాలంటే, దేవుణ్ణి మనం సంపూర్ణంగా ఆరాధించాలంటే, దేవునికి ఇష్టమైన విధంగా ఆరాధించాలంటే, నీవు నేను ఎంతగా మన యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో, ఇక్కడ చర్చికి వచ్చి 1-2 గంటలు హోలీగా దేవదూతలాగా ఆరాధించడం గొప్ప కాదు. నెక్స్ట్ వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చే ఆదివారం వరకు మనం ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, చదువుకునే చోట, పరిచర్య చేసే చోట, ప్రయాణాలు చేసే చోట, మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా రహస్యమందు చూస్తున్న మన ప్రభువుకి ప్రీతికరంగా మన క్యారెక్టర్ని, మన నడవడికను, మన జీవితాన్ని దేవునికి ప్రీతికరంగా మలుచుకోగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వర్షిప్. నీ ఉద్యోగం ద్వారా నువ్వు అద్భుతమైన వర్షిప్ చేయగలవు తెలుసా? నీ ఉద్యోగం ద్వారా, నీ వ్యాపారం ద్వారా, నువ్వు నడిచే విధానం ద్వారా అద్భుతమైన వర్షిప్ చేయగలవు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగించే వర్షిప్ చేయగలవు. చూడాలా, జనాలు చూడాలా. ఏంటి పొట్టి జక్కయ్య లంచాలకి ఫేమస్, అటువంటి జక్కయ్య లంచాలు తీసుకోవట్లేదేంటి? తీసుకున్న వాడికి వెనక్కి 4 రెట్లు ఇచ్చేయడం ఏంటి? డబ్బు కంటే, డబ్బు కొరకు ఏదన్నా చేసేవాడు డబ్బుని అసలు ఏమాత్రం లెక్క చేయట్లేదేంటి? దేవునికి శత్రువు ఎవరండి? సాతానుడు అని అంటారు. కానీ అలాగ అన్నాము అంటే సాతాను గడికి ఎక్కువ సీన్ ఇచ్చినట్టు అంటే కదా. దేవునికి శత్రువు సాతాను అంటే దేవునికి శత్రువు అయ్యేంత సీనిడికి లేదు. ఓ పనోడు అంతే, దేవునికి శత్రువు కాదు. మనకి దేవుడు మనల్ని రక్షించడానికి ఉంటే దేవుని యొక్క కార్యానికి మనల్ని లోబడకుండా చేసేది, దేవునికి విరోధంగా మనల్ని మార్చేది ఎవరు అంటే యేసుప్రభు అన్నమాట. అయితే దేవునికి దాసుడు అవ్వు, లేకపోతే సిరి. సాతానుగాడిని ఎవడన్నా పూజిస్తామండి మనం? ఏ క్రైస్తవుడైనా సరే చెప్పండి, ఏ క్రైస్తవుడైనా సాతానికి సాగిలు పడతావా? పోనీ మనం చేసుకున్న ఏ విగ్రహాన్ని కానీ సాగిలు పడతావా? ఆడు ఎంత పనికిమాలిన పాపపు జీవితం జీవించే క్రైస్తవుడైనా సరే అబ్బే యేసుప్రభువే దేవుడు అంటాడు. ఏ విగ్రహానికి నమస్కరించు ఇది. కానీ క్రైస్తవుల్లో సాతానికి లొంగం, విగ్రహాలకు లొంగం, దేనికి లొంగం. కానీ పవర్ఫుల్ దేవునికి విరోధంగా చేసే బలమైనటువంటి విగ్రహం ఏంటి చెప్పండి? యేసుప్రభు చెప్పాడు ఈ మాట. ఏంటి? సిరి, డబ్బు. ఎంత భక్తిపరుడైనా దానికి పడిపోతున్నాడు.
ఎంత భక్తిపరుడైనా దేవుని ఆకర్షించి డబ్బు లాగేస్తుంది. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ పరిచర్యలో నువ్వు నేను డబ్బు విషయంలో, మోహపు కామపు కోరికల విషయంలో, గర్వహంకారాల విషయంలో ఎంత యథార్థంగా జీవిస్తామో అంతకంటే వర్షిప్ ఇంకొకటి లేదండి. అప్పుడే నీ వర్క్లోనే నువ్వు దేవుని వర్షిప్ చేయగలవు. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నా లైఫ్ స్టైల్ని ఒక వర్షిప్గా చేయి ప్రభువా. ఇట్స్ నాట్ ద మనీ, ద ఆఫరింగ్ దట్ యు గివ్, ఇట్స్ ద ఒబీడియన్స్ దట్ యు ఒబే టు ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్. ఒకరోజు అమాలేకీలకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది. సమూయేలు అనే దైవ సేవకుడు వెళ్ళి రాజు అయిన సౌలుతో చెప్తున్నాడు, సౌలా కంగారు పడదు, దేవుడు చెప్పాడు అమాలేకీలందరినీ తుక్కు కింద ఓడిస్తావు. అయితే ఓన్లీ వన్ కండిషన్ ఏంటో తెలుసా? వాళ్ళందరూ ఓడిపోయిన తర్వాత ఎవరిని స్పేర్ చేయొద్దు. బహు దుర్మార్గులు, శాపగ్రస్తులు, వాళ్ళని నాశనం చేయి, వాళ్ళ పశువులు కూడా సమస్తాన్ని నాశనం చేయి, కావాల్సిన దేవుడు నీకు ఇస్తాడు అన్నాడు. ఇతడు వెళ్ళాడు, దేవుడు చెప్పినట్టుగానే యుద్ధంలో నగ్గేశాడు. కానీ దేవుని ఆజ్ఞకు విరోధంగా అమాలేకీల రాజు ఇడిచి సౌలు గారి కాలు పట్టుకున్నారో ఏం చేశాడో మరి, ఎలాగ ఏ మాటలతో పాడేశాడో అమాలేకీల రాజుని సౌలు ఏం చేశాడండి, క్షమించి తీసుకొచ్చాడు. అక్కడతో ఆగలేదు, వస్తున్నాడు, మంచి గొర్రె పొట్టేళ్ళు కనబడ్డాయట. ఏమనుకున్నాడు, భలే ఉన్నాయే, దీన్ని మటన్ బిర్యానీ చేసి తినేలా అని రకరకాల ఆలోచనలు వచ్చేసి ఉంటాయి ఆయనకి. తెచ్చేసుకున్నాడు. ఆ భక్తుడైన సౌలు వస్తున్నాడు, ఆ వెనకాతలు ఆ గొర్రెల మందల శబ్దాలు వినబడుతున్నాయి. సమూయేలు అన్నాడు, ఏంటెందుకు తీసుకొచ్చావు ఈ అమాలేకీల రాజుని? ఆడు కొంచెం మారు మనసు పొందేశాడు, అంటే దేవుని కంటే కరుణామయుడు అనమాట నువ్వు. దేవుని మాటకి ఒకటి యాడ్ చేయకూడదు, ఒకటి తీసేయకూడదు. డోంట్ బి ఓవర్ స్మార్ట్. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఆడు శాపగ్రస్తుడురా, ఆడు నీకు బలం లాంటోడురా, ఆడిని స్పేర్ చేయొద్దురా అంటే దేవుని కంటే కరుణామయుడిలా యాశలు వేస్తున్నావేంటి అని చెప్పి కత్తిలాక్కుని సమయాలే హతమార్చేడుతున్నాయి. ఆ తర్వాత ఏంటి ఆ గొర్రె మందలు గోలేటి అంటే ఏమీ లేదు, దేవునికి బలి అర్పించడానికి. కొంతమంది చాలా దారుణంగా చేస్తూ ఉంటారండి. చేసిన తప్పుల్ని జస్టిఫై చేసుకోవడానికి లంచాలు తీసుకుంటారు, అందులో కొంత భాగం చర్చికి ఇచ్చేస్తారు. ఎందుకని? దేవునికి లంచం ఇవ్వడం అనమాట. అది లంచాల్లో దశంభాగం తెస్తారు, లంచాల్లో చర్చిలు కట్టిస్తారు. మా పెద్ద ఎలాగే అన్నాడు నాతో, 70 చర్చిలు కట్టించాను తెలుసా. చివరికి లంచం తీసుకుని సస్పెండ్ అయ్యాడు. నాకు ఆయన దగ్గరే చూసుకున్నాను. ఆయన పేరు ఎక్కడెక్కడ వేసారో అన్ని పాంప్లెట్లు దాచుకున్నాడు ఆ ఇంట్లో. జీవడమ్మ ఇలా ఉంటుంది. నాకు ఇదిగో నా ఫోటో వేసారు ఇక్కడ, నా పేరు వేసారు ఇక్కడ, నా ఫోటో వేసారు చూపిస్తున్నాడు నాకు. చాలా పెద్ద ఆఫీసరు, చర్చిలు కట్టాడు, కరెక్టే. ఏంటంటే ఆయన సాటిస్ఫాక్షన్ ఏంటి చెప్పండి? నేను ఇన్ని చర్చిలు కట్టాను కాబట్టి దేవుడు ఇట్లని ఈ లంచాలన్నిటిని చూసి చూడటం ఊరుకుంటాడులే. ఎవరిని మోసం చేస్తున్నాం మనం? చాలా తప్పు, చాలా తప్పు. దేవుడిని మనం మోసం చేయలేము. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, నీ యొక్క లైఫ్ స్టైల్ బాగోకుండా నువ్వు ఎంత చక్కగా పాటలు పాడినా, ఎంత ఎక్కువగా నువ్వు కానుకిచ్చినా నీ కానుకను నేను యాక్సెప్ట్ చేయను. కాబట్టి మనం అందరం పరిశుద్ధంగా మారాలి అంటే ఆ పీక్ ఆఫ్ ద గాడ్లీనెస్ ఈజ్ హోలీనెస్. ద బాటమ్ ఈజ్ సిన్ఫుల్ లైఫ్, అండ్ దెన్ గుడ్ లైఫ్, అండ్ దెన్ రైచియస్ లైఫ్, అండ్ దెన్ హోలీ లైఫ్. అపవిత్రమైన జీవితం నుండి మంచిగా మారి క్రీస్తు రక్తంతో పవిత్రులుగా మారి పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే పరిశుద్ధంగా మార్చబడగలం. పరిశుద్ధంగా అంటే మనల్ని మనం ప్రత్యేకించుకున్న జీవితం మారాలి. ఒకప్పుడు అందరం కూడా దొంగలు, వ్యభిచారులు, అన్ని విధాల పాపులమే. కానీ ఎంతకాలం మారకుండా ఉంటావు? అది మారనంత వరకు నువ్వు ఎన్నిసార్లు కమ్యూనియన్ తీసుకుని ఆరాధన చేసినా నువ్వు ఇప్పుడు కూడా ఒక్కసారి కూడా దేవుని దృష్టికి ఆరాధన చేసినాడు కాదంతే. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితాన్ని మార్చుకొని ఎలా మార్చుకోవాలన్నాడు. పౌలు గారు ఒక్క మాటతో తేల్చేశాడు. సబ్మిట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ అన్నాడు. అంటే సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకోమని రోమా 12:1 అంటాడు. యాగం అంటే ఏంటి చెప్పండి? యాగం అంటే ఏంటి? యాగము
యాగము అంటే దేవుని కొరకు, బలి యాగంలో యాగం అంటే వధింపబడి అర్పింపబడుట. ఇక్కడ యాగానికి ఇంకోటి ఏం పెట్టాడు ముందు? సజీవము అన్నాడు. అంటే నీవు సజీవ యాగంగా మారాలంటే ఏంటో తెలుసా? నువ్వు ఆత్మీయంగా బ్రతకాల, శారీరకంగా చావాలి. శరీర క్రియలను చంపుకోవాలి, లోకాశలను చంపుకోవాలి. దేవునితో నువ్వు అడుగు, చెప్పు, ప్రభువా ఇంతకాలం ఎన్ని చూడకూడదో అన్నీ చూసేసా, ఏమి వినకూడదో అది ఇది కాదు. నేను కూడా చిన్నసే సొలొమోను గారిలాగే నా హృదయం ఆశించినది ఏది కూడా ఆపుకోలే, ఫుల్ స్వతంత్రుడిగా జీవించానయ్యా. చూడకూడదు చూశాను, వినకూడదు విన్నాను, మాట్లాడాను, అనుభవించకూడదు కూడా అనుభవించాను. అన్నీ అనుభవించిన తర్వాత నేను కూడా సొలొమోను గారిలాగే ఇదంతా వ్యర్థం అనిపించింది ప్రభా, ఇదంతా శుద్ధ వ్యర్థం అనిపించింది. ఏది మనశ్శాంతి అవ్వలేదు, కానీ ఇంకా కష్టాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు తెలుసుకున్నాను, నీ పాదాలు పట్టుకున్నాను, ఇక మరలా పాపపు జీవితానికి వెళ్ళనయ్యా, నన్ను నేను మార్చుకుంటున్నాను ప్రభా అని మనం ఎప్పుడైతే సంపూర్ణంగా మారుతామో అప్పుడే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. అప్పుడే మనం దేవునికి ఇష్టమైన ఆరాధన చేయగలం. మంచి గొర్రె పొట్టేలు తెచ్చేసిన సౌలుని చూసి ఒకే ఒక మాట అన్నాడు సమూయేలు, ఏంటి దేవునికి బలర్పిస్తావా? శాపగ్రస్తం ఏది తేవద్దంటే అందులో దేవుని వృత్తిదేదండి. దేవునికి బలర్పించడం అంటే ఏంటి? బలేసాడంటే సగం అక్కడ, సగం ఈయనకి. సగం బలేమో యాజకులకి, ఇంకో సగమేమో వీళ్ళు మటన్ బిర్యానీ చేసుకుంటారు. అంత స్వార్థమే, భక్తి కూడా స్వార్థమే. అప్పుడు అంటాడు, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. అంటే అర్థం ఏంటండి? బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. 1 సమూయేలు 15:22. నువ్వు దేవుని వాక్యానికి లోబడయ్యా, అది ఆరాధన. నువ్వు ఇచ్చే కానుక ఆరాధన కాదు, నువ్వు చేసే బలి అర్పణల ఆరాధన కాదు. అందమైన గొర్రె పిల్లల్ని ఎలా వదిలేసుకోమంటావు? అందమైన గొర్రె పిల్లల అబ్రహాం ఏం వదిలేసుకున్నాడు? అబ్రహాము దేవునికి ఎంత బాగా ఆరాధన చేస్తాడో దేవుడు పరీక్షించడానికి నీ ఏకైక కుమారుడిని ఇస్సాకుని నాకు దహన బలేసే అన్నాడు. అలాగే ప్రభు అన్నాడే కానీ అదేంటి ప్రభు అన్నాడా? 3 రోజులు ప్రయాణం చేసి దేవుడు చెప్పిన కొండెక్కి బలర్పిస్తున్నప్పుడు నాకు నచ్చింది ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఆరాధనలు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ బైబిల్లో మొట్టమొదటిసారి ఆరాధన ఇంగ్లీష్లో ఉంటుంది. అది వర్షిప్ అనే మాట ఓన్లీ అబ్రహాం సందర్భంలోనే ఉంటుంది. అబ్రహాం ముందు నోవాహు ఆరాధన చేశాడు, అబ్రహాముకు ముందు ఏబేల్ ఆరాధన చేశాడు, అబ్రహాముకు ముందు హాను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు దేవునితో. వీళ్ళందరూ ఆరాధన చేసిన వాళ్ళే, కానీ ఎక్కడ కూడా వర్షిప్ అనే మాట ఎక్కడ రాయపడలేదు. ఫస్ట్ టైం ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం ఏముందమ్మా? తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఇందాక మీకు చెప్పాను, ఆరాధనకి తెలుగులో ట్రాన్స్లేషను కొన్ని చోట్లేమో నమస్కరించి, మరికొన్ని చోట మ్రొక్కి, మరికొన్ని చోట సాగిలపడి. ఇక్కడ ఏమని ట్రాన్స్లేషన్ చేశారు? మ్రొక్కి. క్రింద ఇంగ్లీష్లో ఏముంది క్లియర్గా? వర్షిప్. నేనను ఈ చిన్నవాడు వెళ్ళి ఏం చేస్తాం? వర్షిప్ చేసి మళ్ళా నేను వస్తానన్నాడా? వచ్చేదమో. వర్షిప్లో ఉన్న ఫెయిత్ అదే అనమాట. అబ్రహాముకి తెలుసు నా కొడుకుని నరికేయడానికి వెళ్తున్నానని. నరికేయడానికి వెళ్తున్నాను, బలి అర్పించడానికి వెళ్తున్నాను తెలిసిన వ్యక్తి తిరిగి నేను వస్తాను అనలేదు, వస్తాము అన్నాడు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ వర్షిప్. 3 రోజులు ఎంత మానసిక ఒత్తిడి అనుభవించుంటాడంటే ప్రయాణంలో. కొడుకా మరలా ఈ 3 రోజుల్లో నేను చూస్తానా చూడనా, రకరకాల భావోద్వేగం. బహుశా ఆయనకున్న విశ్వాసంలో దాన్ని అంతటినీ కూడా అధిగమించి కొండెక్కి బలిపీఠం కట్టి కొడుకుని బలేసేయడానికి పడుకోబెట్టి కత్తెత్తి దించడం ఎంతసేపు అండి? 1 గంట పడద్దా? 1 నిమిషం పడద్దా? నిమిషం ఎందుకు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, 1 సెకండ్ కూడా ఫట్ పడేసేయడానికి. అక్కడ లాస్ట్ సెకండ్ వరకు అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. అబ్రహాము ఆగన్నాడు అంతే. దేవుడు, ఏంటి ప్రభా ఎందుకు ఆప్ చేసావు?
నీ కొడుకు వద్దు నాయన, నాకు నీ కొడుకు లేక పుట్టిన కొడుకుని బాగా ప్రేమిస్తున్నావు నాకు తెలుసు, నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావేమో, చిన్న పరీక్ష చేసి పెట్టానంతే. నీ లేక పుట్టిన కొడుకుని ఇచ్చేయడానికి నాకు సిద్ధపడ్డావు కనుక ఆ ఒక కొడుకుని ఆకాశ నక్షత్రాలంతగానే నేను విస్తరింపచేస్తాను, బహుగా ఆశీర్వదిస్తా. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, వర్షిప్ అనే మాట ఇక్కడ బైబిల్లో మొట్టమొదటిసారి కనబడుద్ది. అయితే పలానా వ్యక్తి ఆరాధించాడు అనేది మొట్టమొదటిసారిగా బైబిల్ అంతట్లో ఫస్ట్ ఎవరు చెప్పండి? దావీదా? ఇక్కడ అబ్రహాం అయితే దావీదు అంటారు ఏంటండి? మొట్టమొదటగా ఈ వ్యక్తి దేవుణ్ణి ఆరాధించాడు. ఇందాక చెప్పినట్టుగా హేబేలు లేక హానోకు, నోవా వీళ్ళందరూ ఆరాధించిన వాళ్ళు, కానీ వారు ఆరాధించారని రాయబడలేదు. మొట్టమొదటిగా ఆరాధించిన వ్యక్తి ఎవరని రాయబడింది అంటే బైబిల్లో మొట్టమొదటి పుస్తకం ఏంటండి? ఆదికాండం. చాలామంది అనుకుంటారు ఆదికాండాన్ని రాసింది ఎవరు? మోషే గారు. యోబు భక్తుడు మోషే కంటే ముందున్నవాడా, మోషే కంటే తర్వాత ఉన్నవాడా? బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 గ్రంథాల్లో 65 గ్రంథాల్లో ధర్మశాస్త్రం కనబడుద్ది. ఒకే ఒక గ్రంథంలో ధర్మశాస్త్రం కనబడిన గ్రంథం ఒకే ఒకటి, ఏంటది? యోబు గ్రంథం. ఎందుకో తెలుసా? మోషే కంటే ముందున్నవాడు యోబు. మీరు యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉంటాయి, ఏ అధ్యాయంలో ఏ మూల కూడా ధర్మశాస్త్రం కనబడదు మీకు. ఎందుకంటే మోషే కంటే ముందున్నవాడు యోబు. కాబట్టి ఈ యోబు గారు జీవితంలో ఆయన అంటే బైబిల్లో మొట్టమొదటి పుస్తకంలో రాయబడిన ఆరాధించిన వ్యక్తి ఎవరు అంటే యోబు. యోబు ఏ స్థితిలో ఆరాధించాడు చెప్పండి? అబ్రహాం ఏమో కొడుకుని చంపడానికి వెనకడుగు వేయకుండా ఆరాధించాడు. యోబు నీ కొడుకులు కూతుళ్ళు అందరూ చచ్చిపోయారు అన్నప్పుడు ఆరాధించాడు. చూడండి ఒకసారి చదవండి ఆ మాట. యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం అనుకుంటా, తీయండి ఒకసారి. 20th నీ కొడుకులు కూతురు చచ్చిపోయారనే వార్త తెలిసిన వెంటనే చదవండి, గట్టి చదవండి. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి సాష్టాంగపడి నమస్కారము క్రింద ఏమన్నది ఇంగ్లీష్లో? వర్షిప్. యోబు ఆరాధించేటట్టు దేవుణ్ణి. చనిపోయిన తన కొడుకులు కూతుర్ల తర్వాత యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక అని ఆరాధించిన మహాభక్తుడండి. దిస్ ఈజ్ వర్షిప్. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నీవు నేను ఎలా జీవిస్తున్నాం? మన లైఫ్ స్టైల్లో సంతోషములోను దుఃఖంలోను, కష్టములోను నష్టములోను, లేమిలోను సమృద్ధిలోను దేవుణ్ణి ఆరాధించే స్థితిలో మనం ఉన్నామా? మన లైఫ్ స్టైలే ఒక వర్షిప్గా ఉందా అని దేవుడు చూస్తాడు. దిస్ ఈజ్ ద థర్డ్ కైండ్ ఆఫ్ వర్షిప్. మొట్టమొదటిది ఏంటి? పరిశుద్ధతతో ఆరాధించు. రెండోది ఏంటి? ఆత్మతో, వాక్యం యొక్క సత్యముతో ఆరాధించు. మూడోది ఏంటి? దేవునికి నువ్వు డెడికేట్ చేసుకున్న లైఫ్ స్టైల్, నీ జీవిత విధానముతో ఆరాధించు. ఇక నాలుగోది ఆరాధించేది ఎక్కడ, ఎలాగంటే వర్షిప్ ఇన్ ద ప్రజెన్స్. వర్షిప్ ఇన్ ద ప్రజెన్స్. వర్షిప్ ఇన్ ద ప్రజెన్స్ అనగా ఆయన సన్నిధిలో ఆరాధన. ఇందులో ఆయన సన్నిధిలో ఆరాధన. చాలామందికి ఒక తప్పు అర్థం చేసుకునేది ఏంటంటే ఆయన సన్నిధి అంటే చర్చ్ చూపిస్తారు. ఆయన సన్నిధి అంటే ఏంటంటే చర్చ్ చూపిస్తారు. దేవుని మందిరములో ఆయన సన్నిధి ఉంటుందా ఉండదా? దేవుని మందిరములో ఆయన సన్నిధి ఉంటుందా ఉండదా? ఎస్సా నోవా? దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో ఎవ్వరు లేకపోయినా, కాంగ్రిగేషన్ ఎవ్వరు లేకపోయినా ఆయన సన్నిధి ఉంటుందా ఉండదా? ఇప్పటి వరకు మనం ప్రార్థన చేస్తామండి, ఒక గంటలో బయటికి వెళ్ళిపోతాం, ఎవరు ఉండరు, ఇంకా లాక్ చేసేస్తాం. ఆయన సన్నిధి ఉంటుందా ఉండదా? ఉండదా? ఆర్ యు ష్యూర్? ఓకే. దీనికి 2 ఆన్సర్లు ఉన్నాయి. ఆన్సర్ నెంబర్ 1,
ఓల్డ్ టెస్టిమెంట్ ఉంటుంది, న్యూ టెస్టిమెంట్ ఉండదు. ఒప్పుకుంటారా? ఓల్డ్ టెస్టిమెంట్ ఉంటుంది, న్యూ టెస్టిమెంట్ ఉండదు. పాత నిబంధన గ్రంథములో దేవుని ప్రత్యక్ష గుడారములో 24 గంటలు దేవుని అతి పరిశుద్ధ స్థలములో దేవుని సన్నిధి నిత్యం అక్కడే ఉంటుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో అతి పరిశుద్ధ స్థలం లేదు. దేవుడు అన్నాడు, మనుషులు నిర్మించే నిర్మాణంలో నేను ఉండను అన్నాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది అన్నాడు? మనుషుల హృదయాల్లో ఆయన నివసిస్తానన్నాడు. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మన క్రొత్త నిబంధనలో పాత నిబంధనలు ఉన్నామా? క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం. అయితే ఇప్పుడు దీని ప్రకారంగా చెప్పండి, ఇప్పుడు ఈ మందిరంలో దేవుని సన్నిధి ఉందా లేదా? ఉంది. ఎందుకు ఉంది దేవుని సన్నిధి? అది మనం ఉన్నాం కాబట్టి ఉంది, మనం లేకపోతే ఉండదు. కాబట్టి దేవుని సన్నిధి దేవుని ఆలయంలో ఉంటుందండి అంటే అది అమాయకత్వం. గుడిలో దేవుని సన్నిధి ఉండదు. గుడిలోకి వెళ్ళిన భక్తులు దేవుని సన్నిధిని తీసుకొస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్షిప్ ద లార్డ్ ఇన్ హిస్ ప్రజెన్స్. ఆయన సన్నిధి ఉన్న చోటే వర్షిప్ ఉంటుంది. కొన్నిసార్లు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరము కూడా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించే వాళ్ళు లేవనుకోండి, మందన్నా ఆయన సన్నిధి ఉండదు. అంతేనా? ఉండదు. కానీ ఆయన సన్నిధి ఉన్నప్పుడు ఆరాధన చేయగలవాట. ఆయన సన్నిధి లేకుండా స్తుతి చేయగలవు. ఆయన సన్నిధి లేకుండా కృతజ్ఞతలు చెల్లించగలవు. ఆయన సన్నిధి లేకుండా ఆరాధన చేయలేవు. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకో. You cannot worship the Lord without presence, but you can praise the Lord and you can thank the Lord without his presence. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటి ప్రూవ్ చేస్తాను చూడండి. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం 3 భాగాలు చేశాడు దేవుడు. బయట ఉన్నది ఆవరణం అన్నాడు, రెండోది పరిశుద్ధ స్థలం అన్నాడు, మూడోది అతి పరిశుద్ధ స్థలం అన్నాడు. ఈ అతి పరిశుద్ధ స్థలం మూడోది. ఆవరణంలో జరగవలసింది ఏంటంటే బలి అర్పణ, అంటే కృతజ్ఞతా స్తుతులు అక్కడ చెల్లించాలి. అందుకనే కృతజ్ఞతలతో ఆయన సన్నిధిలోనికి ప్రవేశించడానికి 100వ కీర్తనలో ఉంటుంది. ఆ తర్వాత తెర దాటి లోపలికి వచ్చినప్పుడు పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఇక్కడ ధూపం వేసి యాజకులు ఏం చేయాలా? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఆరాధన అనేది అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దైవ సేవకుడు లోపలికి వెళ్ళినప్పుడు సంవత్సరానికి ఒకసారి దేవుడు ప్రత్యేకించిన దినంలో ప్రధాన యాజకుడు మాత్రమే తెర లోపలికి వెళ్తాడు. అక్కడ ఏముంటుంది? ఆయన సన్నిధి ఉంటుంది. అక్కడ నిజమైన ఆరాధన జరుగుతుంది. అక్కడ దేవుడు రెవల్యూషన్స్ ఇస్తాడు. బాప్తీసమిచ్చి యోహాను తండ్రి అయిన జకర్యా సంవత్సరం అంతా ఇక్కడే ఆరాధన చేశాడు. ఎక్కడ? పరిశుద్ధ స్థలంలో. అతి పరిశుద్ధ స్థలంలో కాదు, సంవత్సరం అంతా పరిశుద్ధ స్థలంలోనే ఆరాధన చేశాడు. రెవల్యూషన్స్ ఏమైనా వచ్చినాయా? రెవల్యూషన్ లేదు. వెన్ దెర్ ఇస్ నో రెవల్యూషన్ దెర్ ఇస్ నో వర్షిప్. ఆ రెవల్యూషన్ రావాలి అంటే ఏం కావాలా? ప్రజెన్స్ కావాలా. ఆ ప్రజెన్స్ ఎక్కడ ఉంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చాడు, రెవల్యూషన్ ఇచ్చాడు, వర్షిప్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేర్ దెర్ ఈజ్ ప్రజెన్స్ దేర్ వీ కెన్ వర్షిప్ ద లార్డ్. దేవుని సన్నిధి రావాలా వర్షిప్ జరగాలంటే? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఆరాధించాలంటే దేవుని సన్నిధి కావాలా? మరి దేవుని సన్నిధి కావాలంటే ఆరాధించడానికి దేవుని సన్నిధి కావాలి. అంతేగాని ఆరాధన దేవుని సన్నిధి కాదు, అది గుర్తుపెట్టుకోండి. We cannot get the presence after worship. After getting presence we should worship. ఆరాధించి దేవుని సన్నిధి తేవడం కాదు. దేవుని సన్నిధి వచ్చిన తర్వాత ఆ సన్నిధిలో ఆరాధించాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడికి వెళ్ళిన తర్వాత సన్నిధి ఉంటుందా? లేకపోతే సన్నిధిలోకి యాజకుడు వెళ్తాడా? అది సేమ్ అదే. ఇప్పుడు కూడా సన్నిధిలో మనం ఆరాధించాలా, అంతేగాని ఆరాధించడం ద్వారా సన్నిధి రాదు. మరి సన్నిధి ఎలా వస్తుంది? ఆయన ప్రజెన్స్ ఎలా వస్తుంది? అందుకనే స్తుతి ఆరాధన అంటారా? ఆరాధన స్తుతి అంటారా? ప్రేజ్ అండ్ వర్షిప్ అంటారా? వర్షిప్ అండ్ ప్రేజ్ అంటారా? మన సంఘ ఆరాధన క్రమంలో ముందు స్తుతి ఉంటుందా, తర్వాత ఆరాధన ఉంటుందా? ముందు ఆరాధన తర్వాత స్తుతి ఉంటుందా?
దీన్ని బట్టి ఏమర్థమైంది? నేను చాలాసార్లు నా ప్రసంగంలో చెప్తూ ఉంటాను, ప్రేయర్ ట్రైస్ టు రీచ్ గాడ్, ప్రైజ్ బ్రింగ్ గాడ్స్ టు అవర్ ప్రజెన్స్, అవర్ మిడ్స్ట్. ప్రేయర్ బ్రింగ్స్ గాడ్ టు అవర్ మిడ్స్ట్ అనగా ప్రార్థన దేవుని సన్నిధానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే స్తుతి దేవుని సన్నిధినే మన దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆయన సన్నిధి రావాలంటే ఏం చేయాలా? అర్థమైంది? అర్థం అవ్వలేదా? ఆయన సన్నిధి వచ్చేలాగా స్తుతించు, ఆయన సన్నిధి వచ్చిన తర్వాత ఆరాధించు. మరి ఆ సన్నిధి రావాలంటే స్తుతి చేయాలా? స్తుతికి చేయాలంటే ఏం కావాలా? స్తుతి చేయాలంటే ఏం కావాలంటే స్తుతించే కొయర్ ఉండాలా, చక్కటి వాయిద్యాలు ఉండాలా. ఇవేమీ లేకుండా స్తుతి చేస్తావా? ఎలాగా? స్తుతి చేయాలా, స్తుతి చేయాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇశ్రాయేలు రాజు యోధా రాజు కలిసి రామోత్గిలాదు మీద యుద్ధానికి వెళ్ళాలా. వీళ్ళకి ఒక ఆచారం, ఓ నమ్మకం, ఒక విధానం. ఏ యుద్ధానికన్నా వెళ్ళాలంటే ముందు ప్రవక్త గారిని అడగాల, ప్రవక్త దేవుడిని అడగాల, దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలో వద్దని నోరు మూసుని కూర్చోవాలి. ఆ రోజుల్లో బలమైన ప్రవక్త ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్తని తీసుకొచ్చారు. అయ్యగారు యుద్ధానికి వెళ్ళమంటే వెళ్తామండి, లేకపోతే మానేయమంటే మానేస్తామండి, చెప్పండి సార్ అంటే, ఈ అయ్యగారు అయినటువంటి ప్రవక్తని ఎలీషా గారు చెప్పిన మాట ఏంటంటే, వెంటనే టక్కడది చెప్పేస్తాను రాసుకోండి అనడా? రాలే. నేను ఆరాధన చేయాలంటే ఆత్మ కావాలా, ఆత్మ కావాలంటే స్తుతి జరగాల, స్తుతి జరగాలంటే చక్కటి వీణ వాయించే ఒక వాయిద్యుని తీసుకురండి అంటాడు. ఏమండి, ఇద్దరు రాజులు కలిస్తే ది బెస్ట్ మ్యూజిషియన్ వస్తాడు రాడా? నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళందరూ లైన్లో నిలబడతారు. ఒక్క వర్డ్, ఒక్క ఫోన్ కాల్, ఆయన పిల్లక్కల సెక్రటరీతో ది బెస్ట్ మ్యూజిషియన్స్ పిలవమంటే వస్తారు రారా? బహుశా ఇద్దరు రాజులు కలిసారేమో, ది బెస్ట్ మ్యూజిషియన్ తీసుకొచ్చారు విత్ ఇన్ మినిట్స్లో. అయ్యా మీరు తెమ్మన్న వాడిని తీసుకొచ్చామయ్యా. ఆయన చూసి, అవును వాయించిన ఆయన దేవుని పాట వాడు వాయించు. వాడు వాయిస్తూ ఉన్నాడు, ఎలీషా ఆరాధిస్తూ ఉన్నాడు. ఆరాధనకి ఏం కావాలా? ప్రజెన్స్ కావాలా. ప్రజెన్స్ ఏం తీసుకొస్తుంది? స్తుతి తీసుకొస్తుంది. ఆ స్తుతి జరుగుతూ ఉంటుండగా, ఆ వాయిద్యముతో పాటు భక్తుడు స్తుతిస్తుంటుండగా దేవుని సన్నిధి దిగిరాగా యెహోవా ఆత్మ, యెహోవా హస్తము ఎలీషా మీదకి దిగిరాగా ప్రాఫెసీ స్టార్ట్ అయింది, రెవల్యూషన్ స్టార్ట్ అయింది. దేర్ ఈజ్ రెవల్యూషన్, దేర్ ఈజ్ ప్రజెన్స్ అండ్ దేర్ ఈజ్ వర్షిప్. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? ఆయన సన్నిధి ఉంది, ఆయన సత్యము వెల్లడయింది, అద్భుతమైన ఆరాధన జరిగింది. దేవుని ఆత్మ ఎలీషా మీద దిగొచ్చిందా? ఆ వాద్యం వాయించేవాడి మీద కూడా దిగొచ్చిందా? వాడు అసలేం స్తుతంతా వాడే చేశాడు కదా. అందుకని అంటాను, వాడు పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఒక స్టేజ్ పెర్ఫామ్ చేశాడు. కానీ భక్తుడు ఏం చేశాడు? ఆరాధన చేశాడు. మరి ఆడెందుకు ఆరాధన చేయలేకపోయాడు? మరి దైవ సేవకులకు వాడు కూడా చేయొచ్చు కదా. వాడెందుకు చేయలేకపోయాడంటే, నేను ఎందా చెప్పిన పైన ముందు ఉన్న పాయింట్లు ఆడు లేవు. పరిశుద్ధమైన జీవితం లేదు, ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించేది లేదు, కాన్సిక్రేటెడ్ లైఫ్, క్యారెక్టర్ లేదు. ఈ మూడు ఈ దైవ సేవకులు ఉన్నాయి. కాదు ఈ దైవ సేవకులు లేనిది ఏంట్రా అంటే, ఆడికిలా వాయించలేడు వాయిద్యం. అందరూ దావీదులు కాలేరు కదా. బోత్ వర్షిప్ లీడర్ అండ్ మ్యూజిషియన్ దావీదు. ఆయనకి ఇంకొకటి అవసరం లేదు, ఆయనకు ఇంకొకటి అవసరం లేదు. ఆ ఒక్క వాయిద్యం తీసుకుంటే ఈయన ఒక్క మాట మాట్లాడకుండానే పరిశుద్ధాత్మ దిగొచ్చేదట, దగ్గరున్న దురాత్మాన్ని పారిపోయేట. డేవిడ్ ఈజ్ వెరీ వెరీ గిఫ్టెడ్ వర్షిప్ లీడర్, అది వేరే విషయం. కాబట్టి ఈ యొక్క నాలుగో పాయింట్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్? లెట్ us వర్షిప్ ద లార్డ్ ఇన్ హిజ్ ప్రజెన్స్. ఆయన సన్నిధికి తేడానికే మనకి ఎంతమంది కోయర్ పాటలు పాడుతున్నప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వాలి. నేను కోయర్లో లేను కదా, నాకు పర్లేదులే కాదు. నువ్వు కోయర్ జరుగుతుండగా చర్చ్లో, ప్రియమైన దేవుని సంగమా, అక్కడ స్తుతి జరుగుతుంటుండగా, కోయర్ పాడుతుంటుండగా, వాయిద్యకారులు వాయిద్యాలు వాయిస్తుంటుండగా నీ టార్గెట్ ఏంటో తెలుసా? ప్రభువా, ఈ యొక్క స్తుతి అయ్యే లోపల నీ ప్రజెన్స్ ఇక్కడ ఉండాలా.
వారితో నేను ఏకీభవిస్తున్నాను. ఐ వాంట్ యువర్ ప్రజెన్స్. ఎందుకో తెలుసా? తర్వాత నేను ఇప్పుడు మోకరించబోతున్నాను, నిన్ను ఆరాధించబోతున్నాను. ఎంతో వేదనతో ఇక్కడికి వచ్చాను నేను. ఏమండి, చాలా జాగ్రత్తగా వినండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రేజ్ అండ్ వర్షిప్ ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. స్తుతి దేవుని సన్నిధిని మన మధ్యకి తెస్తుంది, ఆరాధన ఆ సన్నిధిని మనలోనికి తెస్తుంది. దేవుని సన్నిధి మన ప్రక్కన ఉంటే బెటరా, మనలో ఉంటే బెటరా? దేవుని సన్నిధి మన హృదయాన్ని నింపేయాలా, దేవుని సన్నిధి మన మనస్సును మన ఆత్మను నింపేయాలా. అప్పుడు మనం ఏమైపోతుందో తెలుసా? వీ విల్ బి ద మూవింగ్ టెంపుల్స్ అవుతాం. ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రజెన్స్ మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధి మనతో వస్తుంది. స్తుతి ఆయన సన్నిధిని మన ప్రక్క వరకు తీసుకురాగలదంటే ఆరాధన ఏం చేస్తుంది తెలుసా? ఆయన్ని మనలో నింపేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు స్తుతి జరుగుతున్నప్పుడు ఆయన సన్నిధిని నీ దగ్గరికి ఆహ్వానించు. ఆ తర్వాత ఆరాధన జరుగుతున్నప్పుడు నీ హృదయాన్ని కొమ్మరించు ప్రభు సన్నిధిలో. ప్రభువా, నన్ను నేను పరిశుద్ధపరుచుకున్నాను, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాను, నా క్యారెక్టర్ను మార్చుకుంటున్నాను, స్తుతితో నీ సన్నిధిని ఆహ్వానించాను, ఇప్పుడు ఆరాధన చేస్తున్నాను. నాలో రా ప్రభువా, నా హృదయంలో రా ప్రభువా, నన్ను నింపు నాయన. ఒక్కసారి దేవుని ఆత్మ మన హృదయం మనసు ఆత్మలో నింపబడినప్పుడు ఏమో తెలుసా? నువ్వు ఎంత బ్రోకెన్ హార్ట్తో చర్చికి వచ్చినా, ఎంత విరిగి నలిగిన మనసుతో నువ్వు చర్చికి వచ్చినా, ఎంత కన్నీటితో నువ్వు చర్చికి వచ్చినా, వేదనతో బాధతో గొర్రెపిల్లలాగా చర్చికి వచ్చినా, చర్చ్ నుంచి సింహంలో బయటికి వెళ్తావు. చర్చ్ నుంచి గొప్ప బలంతో బయటికి వెళ్తావు. చర్చ్ నుంచి సంపూర్ణమైన పీస్, తేలికైన హృదయంతో వెళ్తావు. దేవుని సన్నిధి నీతో లేదు. దేవుని సన్నిధి ఎక్కడికి వచ్చింది? నీలోకి వచ్చింది. అప్పుడు నీకున్న ప్రతి ప్రశ్నకి నీ లోపల ఉన్న దేవుని సన్నిధి ఏమంటావు తెలుసా? మై సన్, ఐ ఆమ్ ఇన్ యూ. మై డాటర్, ఐ ఆమ్ విత్ యూ కాదు, ఐ ఆమ్ ఇన్ యూ. చూడు, నీ ద్వారా నేను చేస్తాను కార్యాలు, నీ నుండి నేను చేస్తాను కార్యాలు. భయపడద్దు. నీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, శక్తిమంతుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మనమందరము ప్రధాన యాజకులు అయిపోయినట్టే తెలుసా? అంటే ఏంటి? మనమందరము అతి పరిశుద్ధ స్థలంలోని హోలియెస్ట్ ఆఫ్ ద హోలీలోకి వెళ్ళినట్టు. నిజమైన వర్షిప్ ఒక్కసారి జరుగుతుంది నీ జీవితంలో. వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి ఆ భాగ్యం. మనకు ఎప్పుడన్నా నువ్వు ఆరాధన చేయొచ్చు, ఎప్పుడన్నా హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ ప్రజెన్స్లోనికి త్రూ వర్షిప్ నువ్వు ఎంటర్ అవ్వచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ నీలోకి ఎంటర్ అయ్యాడో, ఆ పరిశుద్ధాత్మ నీలోకి ఎంటర్ అయ్యాడో, నీ హృదయంలో సమాధానం వస్తుంది. ఆ సమాధానంతో ఆనందం వస్తుంది. దెర్ ఈస్ ట్రూ జాయ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ అనే మాట ఉంటుంది. చదవన్న మాట పరిశుద్ధ గ్రంథంలో. దెర్ ఈస్ కంప్లీట్ జాయ్. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ వచనం ఏముందండి? కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ వచనం ఏముంది? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ సన్నిధిని ఏముంది చెప్పండి? సంపూర్ణ సంతోషము కలదు. ఇప్పుడు సన్నిధి ఎక్కడ వచ్చింది వర్షిప్లో? లౌడర్, గట్టిగా. నువ్వు వర్షిప్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయినప్పుడు దేవుని సన్నిధి ఎక్కడుంది? గట్టిగా మనలో ఉంది. ఇప్పుడు ఆయన సన్నిధి మనలో ఉన్నప్పుడు మన హృదయం ఏం కలుగుతుంది? నువ్వు ఎంత బ్రోకెన్ హార్ట్తో వచ్చినా, విరిగిపోయిన మనసుతో వచ్చినా, దేవుని సన్నిధి నా హృదయంలోకి వచ్చినప్పుడు మన హృదయంలో ఏముంటుంది చెప్పండి గట్టిగా? సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఇప్పుడు నువ్వు సంపూర్ణ సంతోషంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు? హౌ యు రియాక్ట్ టు ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్. సంపూర్ణమైన సంతోషం నీ హృదయంలో ఉప్పొంగుతుంది. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? గట్టిగా ఆరాధించడం ఎలాగా? గీడు గంతులేస్తాడట. గంతు వేయచ్చా చర్చిలో? ఈయన సిలువ వేసేద్దామా? ఆడు గంతులేస్తానంటున్నాడు. ఆరాధనలో గంతులు వేయచ్చా? ఏమ్మా నాట్యమా? ఆవిడ నాట్యం చేస్తుందట, ఆవిడ సిలువ వేసేద్దామా? ఇప్పుడు అసలు దేవుని మందిరంలో ఆరాధనలో గంతులు వేయచ్చా? అదేదో బర్నింగ్ టాపిక్లా ఉందిగా. దేవుని సన్నిధిలో దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ఆత్మలో ఆరాధనలో ఉన్నప్పుడు
ఆడు గంతులు వేస్తా అంటున్నాడు, ఆవిడేమో డ్యాన్స్ వేస్తాను అంటుంది. చెయ్యొచ్చా చేయకూడదా? చెయ్యొచ్చా చేయకూడదా? ఒకసారి అంటే నేను సువార్థికునిగా అనేక చోట్ల వెళ్తూ ఉంటాను, భారతదేశంలోను విదేశాల్లో. ఒకసారి ఆఫ్రికాలో సేవకి వెళ్ళినప్పుడు, మిషనరీ జర్నీలో ఉన్నప్పుడు ఆదివారం వచ్చింది. అక్కడ ఉన్న ఒక టౌన్లో ఉన్న ఒక మంచి చర్చికి తీసుకెళ్ళాలన్నప్పుడు తీసుకెళ్ళారు. అక్కడ వాక్యానికి ముందు ఆరాధన జరిగింది. నిజంగా అండి, ఆరాధనలో అసలు ఈడికి డ్యాన్స్ స్టెప్స్ రావు, అసలు ఏ మ్యూజిక్ కూడా స్పందించడో అనే ఓడికి కూడా ఊపు వస్తుందండి. అక్కడ ఆరాధన చేశారు. చాలా అంటే అసలు ఆఫ్రికన్స్ అంటేనే వాళ్ళు నడుస్తుంటేనే డ్యాన్స్ చేస్తారు వాళ్ళు బేసికల్లీ. ఇంకా వాళ్ళ మ్యూజిక్ అంటావా మల్టీ టాలెంటెడ్. అది చాలా బాగా డ్రమ్స్, కీబోర్డ్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ యొక్క ఈ కాంగోయే అద్దరు కొట్టేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఆరాధన చేసేటప్పటికి డ్యాన్స్ అయినోడు ఒక్కడు లేడు, నేను తప్ప చర్చిలో. నేను నా పక్కన రవి విన్సెంట్ గారు. ఇంక కొద్దిసేపటికి మేము కూడా పోవడం స్టార్ట్ చేసాం. అంటే జస్ట్ ఇట్లా ఒకడికి ఇంకా ఆనందం వచ్చింది. ఇంకా అందరూ కూడా ఇంకా కంప్లీట్ తడిసి మొద్దయిపోయి ఆరాధన చేస్తాడంటే వాడు ఆనందం తట్టుకోలేక ఆడు కుర్చీ తీసుకుని ఎత్తి ఇలా తిరిగేస్తాడు మొత్తం అంతా. ఆడు కుర్చీ ఆడికి అన్ని స్టెప్పులు వేసేసాడు, వాడుకున్న స్టెప్పులన్నీ. ఇంకా ఆనందంతో ఉన్నాడు. ఆడు కుర్చీ తీసుకుని ఎత్తి పెట్టేసుకుని తిరిగేస్తాడు మొత్తం అంతా ఇలాగా. వాడికి ఇంట్లో కష్టాలు లేవా? వాడి దగ్గర ఇంట్లో ఆకలి బాధలు లేవా? వాడి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేవా? ఏంటి సంతోషం, ఏంటి సెలబ్రేషన్ వీడిది? అదొక పేదవాళ్ళు ఉన్న సంఘం. ఫుల్ అసలు వాళ్ళని చూస్తే ఎవరికన్నా ఈడంత హ్యాపీయెస్ట్ ఫెలో భూమి మీద ఎవడు లేడన్నట్టున్నారు లోపల. ఈడు ఇంటి నిండా డబ్బే, ఇంటి నిండా సంతోషం అన్నట్టున్నారు. ఇంట్లో పుట్టడ కష్టాలు ఉన్నాయే, కానీ ఇక్కడ ఏం ఆనందిస్తున్నారబ్బా. ఇప్పుడు ఆడు చర్చిలో అలా చేయొచ్చండి, ఆడు కుర్చీ ఎత్తేసి తిరిగేడు పెట్టండి. కాకపోతే ఆడి దయ్యం వర్షిప్ అండి అనేస్తామా? అమెరికాలో ఒక చర్చిలో ఉన్నాను. ఆ చర్చిలో నేను అక్కడ వాక్యానికి వెళ్ళినప్పుడు దాని ముందు ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతుంటుండగా అక్కడ కూడా చాలా ఆత్మీయంగా ఆరాధన జరుగుతుంది. మనకు తెలిసిపోద్ది ఏది అల్లరో ఏది ఆరాధనో కొంచెం తెలిసిపోద్ది. కాబట్టి అక్కడ కూడా చాలా ఆత్మీయంగా ఆరాధన జరుగుతుంది. ఈలో పెద్ద నా ప్రక్కన జాన్ అని ఒక ఆయన, వెరీ స్పిరిచువల్ మ్యాన్, చాలా ఆత్మీయంగా ఉంటాడు. 75 సంవత్సరాలు ఆ రోజుల్లోనే. ఇది బహుశా 2005 అనుకుంటా, 2005. మంచి ఆత్మీయంగా ఆరాధన జరుగుతుంది. ఈయన ఆరాధనలు ఏడ్చేస్తున్నాడు, అలాగే ఆరాధన చేస్తున్నాడు. నేను కూడా ఆరాధన చేస్తున్నాను, అందరం చూస్తున్నాను. ఫస్ట్ టైం 2005లో ఫస్ట్ టైం నేను యూఎస్ వెళ్ళడం. ఇక్కడ ఒక వింతైన ఆరాధనగా అనిపిస్తుంది నాకు. అందులో ఈ ఏడుస్తున్న వ్యక్తి ఇంకా ఆనందం తట్టుకోలేక అక్కడి నుంచి వచ్చేసి కరెక్ట్గా ఈ ఆల్టర్ దగ్గర ఇలా పడుకున్నాడు. అంతే ఇలా పడుకుని సాష్టాంగపడి ఆరాధన చేస్తున్నాడు. మరి ఇదేం ఆరాధన? శుభ్రంగా కూర్చొని నీట్గా ఆరాధన చేసుకోవచ్చు కదా. ఇక్కడ అడ్డంగా పడుకోవడం పెట్టి, ఇక్కడ ఆడు కుర్చీని నెత్తి మీద పెట్టేసుకోవడం పెట్టి, ఇంకొకడేమో గంతులేసి ఇలాగా వణికేయడం ఏంటి? దాని ముందు ఇంకో చర్చికి వెళ్ళా. ఆ చర్చిలో అదేం ఆరాధనో, అదే ఫస్ట్ టైం, అదే లాస్ట్ టైం. ఎలా తెలుసా? అందరూ సూట్లలో ఉన్నారు. ఈవెన్ లేడీస్ కూడా వెరీ ఫార్మల్ డ్రెస్సెస్ విత్ క్యాప్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆరాధన సూటు మడత కూడా, ఇంత చిన్న మడత కూడా పడకుండా అంతే ఆరాధన. పెద్ద చర్చిలో ఆర్గన్ ఉంటుంది, పైప్స్. బ్రిటిష్ టైంలో మనకి చూస్తాం, ఒక 100 years క్రితం ఉన్న అది పైప్స్తో జరిగే మ్యూజిక్ అనమాట. ఒక ఆరాధన. ఆ పాస్టర్ గారు వచ్చే ముందు 4-5 ఒక హైరార్కీ రావాలా. ముందు చిన్న పాస్టర్, తర్వాత కొంతమంది సైన్యం, ఆ తర్వాత ఇంకో పాస్టర్, ఆ తర్వాత ఆర్చ్ బిషప్. ఆ ఆర్చ్ బిషప్ ఇంత కొమ్ము లాంటి కర్ర ఒకటి తీసుకుని ఆ మోసేవాడు ఒకడు, ఆయన బైబిల్ మోసేవాడు ఇంకొకడు, ఆయన అందరూ యూనిఫామ్తో బృందం. నేను ఫస్ట్ టైం అలా కూర్చొని చూస్తున్నాను, ఈ చర్చ ఏట్రా బాబు ఎలా ఉంది. అప్పుడు ఆయన స్టేజ్లు 3 రకాల, ఆ ఎత్తైన స్టేజ్ పైకి ఎక్కాడు. ఆయన వాకింగ్ చెప్తుంటే నేను కిందకు వచ్చింది అనుకుంటున్నాను.
నాకు ఆయనకి మధ్య ఎంతమంది అనమాట. ఆయన రీచ్ అవ్వాలంటే నేను ఆయన రీచ్ అవ్వడానికి ఎంతమంది ఉంటే ఆయన పైన ఉన్న దేవుని రీచ్ అవ్వాలి ఇంకెంతమంది ఉన్నారా బాబు అనుకున్నాను. ఆరాధన జరిగింది. ఏంటి ఆరాధన అంటే అలా నించోవడం, అలా కూర్చోవడం, కనీసం ఎలా కూడా చూడరు. అయిపోయింది ఆరాధన, వెళ్ళిపోవచ్చు. ఒక గంటలో ఆరాధన అయిపోయింది. కనీసం ఎవరు పలకరింపు లేదు, ఏమో లేదు. హాయ్ హలో నమస్కారం బాబు ఈ చర్చ్, ఇంకా మళ్ళీ ఈ చర్చికి వెళ్ళకూడదు అనుకున్నాను. ఇంకొక చర్చికి వెళ్ళినప్పుడు ఆత్మతో ఆరాధన చేసిన వాళ్ళు చాలా చక్కగా, అక్కడ ఏం నేను గమనించాను, ఇక్కడ ఉన్నది ఏంటి అక్కడ లేనిది ఏంటంటే, వర్షిప్ ఈజ్ ఏ రిలేషన్షిప్ అనే సత్యాన్ని ఆత్మతో ఆరాధన చేసే సంఘంలో నేను చూశాను. ఆత్మతో ఆరాధన చేయని సంఘంలో వర్షిప్ చేశారు, దెర్ ఇస్ నో రిలేషన్షిప్ ఎట్ ఆల్. ప్రక్కన వాడిని ప్రేమతో పలకరించడం కానీ ఏమీ లేదు. గమనించిన ప్రియులారా, ఒక్కొక్క కల్చర్లో ఒక్కొక్క రకమైన ఆరాధనలు జరుగుతున్నాయి. అలా డీసెంట్గా జరిగిన దాంట్లో కూడా ఎవరో ఒకళ్ళు, ఒక స్త్రీయో పురుషుడో హృదయపూర్వకంగా ఆరాధన చేసి ఉండొచ్చు. హౌ కెన్ వి జడ్జ్ అదర్స్? ఇందులో సరిగ్గా ఆరాధన చేయరేళ్ళలో ఆడు కుర్చీ పైకి ఎత్తేసాడు కాబట్టి దొంగ ఆరాధన, అది డ్రమ్మాత్మ కానీ దైవాత్మ కాదు అని మనం ఎలా చెప్పగలం? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? గంతులు వేసి నాట్యముతో ఆరాధన చేయమని ఉందా లేదా బైబిల్లో? చూడండి, కీర్తనల గ్రంథం తీయండి ఒకసారి. 149వ కీర్తన తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథము 149వ కీర్తన 3వ వచనం అనుకుంటే ఏముందమ్మా? 3వ వచనం. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. దేంతో అట? నాట్యముతో. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. చాలండి, నాట్యంతో దేవుని స్తుతించారు ఇక్కడ. భక్తుడైనటువంటి దావీదట 2వ సమూయేలు గ్రంథం 6:14లో తాను రాజునని తన యొక్క ఆ రాజ వస్త్రాల కింద పడిపోతున్నాయని కూడా కేర్ చేయకుండా తనకు తాను ఒక పిచ్చివాళ్ళ గంతులు వేసి దేవుని ఆరాధించాడట. అది దేవుడు యాక్సెప్ట్ చేశాడు లేదా? మరి కాబట్టి మనం కూడా గంతులేసి నాట్యంతో ఆరాధించవచ్చా, ఆరాధించకూడదా? చెప్పండి గట్టిగా, ఎస్ ఆర్ నో. మీలో కొంతమంది డౌట్ ఉండి ఉంటుంది, పాస్టర్ గారు మీరు చూపించిన 2 రెఫరెన్స్లు పాత నిబంధన గ్రంథం అండి, క్రొత్త నిబంధన గ్రంథంలో నాట్యం వేసి నాట్యం ఆడి డ్యాన్స్ చేసిన వాళ్ళు ఎవరున్నారండి? ఆరాధన చేశారా నాట్యంతో? ఎవరున్నారు కొత్త నిబంధనలో? పౌలు శీలు ఎలాగ ఆరాధన చేశారు? పాటలతో ఆరాధన చేశారు, కానీ వాళ్ళు ఏం నాట్యంతో ఆరాధన చేయలేదు కదా. మరి ఎలాగంటారండి? మరి మీరు దేన్ని బట్టి క్రొత్త నిబంధనలో నాట్యంతో ఆరాధన చేయకూడదు అంటారండి? అంటే క్రొత్త నిబంధన గ్రంథంలో నాట్యంతో ఆరాధన చేయకూడదని ఉందా? లేనప్పుడు మనం కొత్తగా ఎందుకు కలిపేయాలా నాట్యంతో ఆరాధన చేయకూడదని? ఫస్ట్. రెండవది, యేసు ప్రభు ఒక అద్భుతమైన ఉపమానాన్ని చెప్పాడు మనందరికీ తెలుసు. తప్పుపోయిన కుమారుడు కథ ఎవరికి తెలియని వాళ్ళు ఉన్నారా? లేదు. తప్పుపోయిన కుమారుడు కథలో తండ్రి ప్లేస్లో ఎవరిని పెట్టాలా? తప్పుపోయిన కుమారుడు స్టోరీలో తండ్రి ప్లేస్లో ఎవరిని పెడితే కరెక్ట్గా ఉంటుంది? యేసు ప్రభువే, దేవుడే. మరి ఇద్దరు కొడుకుల ప్లేస్లో ఎవరిని పెట్టాలా? ఇద్దరు కొడుకుల ప్లేస్లో మనం అందరం అండి. మనం అందరం ఎందుకంటాం తెలుసా? కథ ప్రారంభంలో చిన్న కొడుకు తప్పిపోయాడు, కథ ముగింపులో పెద్ద కొడుకు తప్పిపోయాడు, అంతేనా? ఆ ఇంట్లో ఇద్దరు బయటకు పోయారు. కాబట్టి మన నీతిమంతుడు ఒక్కడూ లేడని వాక్యం చెప్తుంది. మనందరూ తప్పిపోయిన వాళ్ళమే. కొందరు ముందు తప్పిపోతారు, తర్వాత కొంతమంది వెనకాల తప్పిపోతారు. కాకపోతే మారు మనసు పొంది తండ్రి దగ్గర రావడం ముఖ్యం. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఆ తండ్రి ప్లేస్లో ఎవరిని పెట్టాలా? గట్టిగా దేవుని పెట్టాలి, యేసుని పెట్టాలా? ఇప్పుడు తప్పుపోయిన కుమారుడట మారు మనసు పొంది ఇంటికి వచ్చాడట. ఇంట్లో సెలబ్రేషన్ జరుగుతుందట. ఈ లోపల పెద్ద కుమారుడు వస్తున్నాడట. ఇప్పుడు ఇంట్లో సెలబ్రేషన్ ఎవరి అండర్లో జరుగుతుంది? పెద్ద అన్నయ్య అండర్లో జరుగుతుందా? జరగదు. వీడు నిన్నకాక మొన్న వచ్చాడు, ఇందాకే వచ్చాడు, అప్పుడే సెలబ్రేషన్ పెట్టేస్తాడా? అలా ఇంట్లోకి వెళ్ళడానికి నాకు అర్హత లేదని వచ్చాడు. ఆ చిన్న కుమారుడు మారు మనసు పొంది వచ్చినప్పుడు సెలబ్రేషన్ జరుగుతుంది. ఆ సెలబ్రేషన్కి కర్త ఎవరు? కర్త కర్మక్రియ ఎవరంటే అక్కడ తండ్రి, అక్కడ చిన్న కొడుకు. తండ్రి చేస్తున్నాడు గ్రాండ్ సెలబ్రేషన్. ఇప్పుడు చెప్పండి, ఆ గ్రాండ్ సెలబ్రేషన్లో భాగం ఏంటో తెలుసా? అద్భుతమైన నాట్యం జరుగుతుందట అక్కడ. బైబిల్లో చాలా క్లియర్గా చదువుతారు ఒకసారి.
లూకాసు వార్త 15వ అధ్యాయంలో అది చూడండి, అది 25వ వచనం, 25వ వచనం తీయండి, 15:25. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి, చాలు ఏమండి, ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఇంటికి కొంచెం దూరంగా ఉన్నప్పుడు శబ్దాలు, రకరకాల మ్యూజిక్ వినబడింది. ఇంటికి దగ్గరికి వచ్చేటప్పటికి ఏం కనబడింది? వాద్యములు, నాట్యాలు కనబడుతున్నాయట. ఈ నాట్యాలు ఎవరు నడిపిస్తున్నారు? మొత్తం అంతా తండ్రి. తండ్రి అంటే ఎవరు ఇక్కడ? దేవుడు. ఈ దేవుడు ఒక పాపి మారు మనసు పొంది ఇంటికి వస్తే ఏం జరుగుతుందట అక్కడ? వర్షిప్ విత్ డాన్స్. హౌ కెన్ యూ డినై దిస్? నీ యొక్క హృదయము ఆనందంతో నింపబడినప్పుడు, కొందరు హృదయము ఆనందాన్ని బట్టి కొందరు గంతులేస్తే, కొందరు నాట్యం చేస్తే, ఏదన్నా సరే, వాట్ ఎవర్ యూ డూ యూ షుడ్ డూ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని వాక్యం చెప్పినప్పుడు దేవుని మహిమార్థంగా వారు నాట్యం చేస్తున్నారు. కాబట్టి దేవుని మందిరంలో నాట్యం చేయడం తప్పులేదు. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఇంకేమంటారు? నాట్యం చేయొచ్చు కానండి, ఆ స్టెప్ వేయకూడదండి. నాట్యం అంటే ఇప్పుడు మరలా దానికి నోటికి మరలా సబ్ నోట్లు రాయాలా? స్టెప్స్ ఏంటి, హ్యాండ్ మూమెంట్ ఎలా ఉండాలా, లెగ్ మూమెంట్ ఎలా ఉండాలి, ఈ స్టెప్స్ వరకు ఓకే. ఎందుకు వచ్చింది? అక్కడ నాట్యం చేసే వాళ్ళలో ఆత్మతో మైమరిచి నాట్యం చేసే వాళ్ళు ఉండొచ్చు. అదే దాంట్లో కొంతమంది మ్యూజిక్నే ఆధారం చేసుకుని పిచ్చి గంతులు వేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. అందరూ పిచ్చి గంతులు వేసేవాళ్ళు అనడం తప్పు, అందరూ ఆత్మతో ఆరాధన చేయడం అనేది కూడా తప్పు. వీ కెనాట్ జడ్జ్ ఒకటి ఇది ఒకటి అదని. అది చివరికి మనమే పెద్ద ద్రోహులం అయిపోతాం, నువ్వు ఆడో తీర్పు తీర్చడానికి అని. కాబట్టి ఏ విధంగా కూడా ఆరాధనలో నాట్యంతో తప్పు లేదు. కాకపోతే మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే 5వ పాయింట్ చెప్తున్నాను. 5th పాయింట్, వర్షిప్ చేయడంలో 4 పాయింట్స్ మనం ధ్యానించుకున్నాం. ఫస్ట్ ఏంటి? వర్షిప్ ఇన్ ద హోలీనెస్, పరిశుద్ధతతో. రెండోది ఏంటి? వర్షిప్ విత్ ద స్పిరిట్ అండ్ ట్రూత్, ఆత్మతో సత్యముతో. మూడోది ఏంటి? వర్షిప్ ఇన్ ద విత్ ద క్యారెక్టర్, అవర్ లైఫ్ స్టైల్తో వర్షిప్ చేయాలి. నాలుగోది ఏంటి? వర్షిప్ ఇన్ ద ప్రజెన్స్, ఆయన సన్నిధిలో ఆరాధన చేయాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఆయన ఆరాధించినప్పుడు నువ్వు నాట్యం చేస్తావో, గంతులు వేస్తావో, ఏమన్నా చేస్తావో, కాకపోతే నీ హృదయంలో ఉండవలసింది ఏంటి తెలుసా? వర్షిప్ విత్ ద ఫియర్ అండ్ రెవరెన్స్. వర్షిప్ విత్ ద ఫియర్ అండ్ రెవరెన్స్. భయముతో, వణుకుతో, గౌరవముతో, మర్యాదతో నువ్వు ఆరాధన చేయి. చదవండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 12 and verse 28. చదువునా. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. వినయ భక్తులతో, ఇంగ్లీష్ బైబిల్ అన్నాడు విత్ రెవరెన్స్ అండ్ గాడ్ ఫియర్. విత్ రెవరెన్స్ అండ్ గాడ్ ఫియర్. తెలుగులో వినయముతో కూడిన భయభక్తులు. దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి భయం ఎందుకండి అంటారేమో. ఈ భయం ఏదో పామును చూసే భయం, చీకటికి భయపడిపోవడం, అది కాదు ఇక్కడ. ఈ భయం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చిన మనము మహా గొప్ప దేవాతి దేవుడు, రాజులకు రాజు దగ్గరికి నేను వెళ్తున్నాను, ఆయన్ని ఆరాధిస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణ చూడండి, గంట సేపు వెయిట్ చేసి కలెక్టర్ గారు రూమ్లోకి, ఆయన పేషియోలోకి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే చాలామందికి ఒక రకమైన భయం ఉండదా? ఇంక ఎంప్లాయీస్కి అయితే చెప్పుకోక్కర్లేదు. ఎంప్లాయీస్కి అంటే ఆయన బాస్ కాబట్టి ఇంకా ఎక్కువ భయం ఉంటుంది. మరి కలెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అటువంటి భయం ఉంటే, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇంకా గౌరవముతో, ఇంకా భక్తితో కూడిన భయం మనలో ఉండాలి. గడగడ వణుకుచు, ఏమన్నాడండి కీర్తనకారుడు 2:4, గడగడ వణుకిచ్చు సంతోషించు. నువ్వు డ్యాన్స్ అయ్యి, ఓ పక్క నీళ్ళే ఉండాలా, భయం ఉండాలి. నేను మహాదేవుని సన్నిధిలో ఉన్నాననే భయం ఉండాలి. నీవు ఆ భయం లేకుండా భక్తి ఒకటే ఉందనుకో, ఏమవుతుంది తెలుసా? భక్తి నేను గుడికి తీసుకొస్తుంది. కానీ భయం లేకపోవడం వల్ల గుడికి ఎక్కడో కూర్చుని వాట్సాప్ మెసేజ్లు చెక్ చేసుకుంటావు. వాక్యం జరుగుతూ ఉంటుంది. ఆ చెట్ల కింద ఎక్కడో కూర్చొని పాస్టర్ చూడట్లేదు కదా అని చెప్పి యూట్యూబ్ చేయొచ్చు, నువ్వు వాట్సాప్ చెక్ చేసుకోవచ్చు, నీ పని నువ్వు చేసుకుంటావు. ఎవరు వచ్చినా ఫోన్లో మాట్లాడుకుంటావు.
ఈ భయం లేని భక్తి ఎవరిలో అన్నా ఉంటే వారు కొంతమందిని జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్లో. ఎవరు అంటే దేవుని మందిరానికి వర్షిప్కి వచ్చారే, వర్షిప్ చేయడానికి వచ్చారు. నాదాబు అబీహు, విన్నారా పేర్లు? ఎవరిద్దరు? మొట్టమొదటి ప్రధాన యాజకుడైన అహరోను కుమారులో ఇద్దరు కుమారులు. వీళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధిలో ఎందుకు వెళ్ళాలంటే యాజక కుటుంబం, ఇందాక మీకు చెప్పాను కదా, అతి పరిశుద్ధ స్థలానికి ముందున్నది పరిశుద్ధ స్థలం, దానికంటే ముందున్నది ఆవరణం. ఆ ఆవరణంలో ఎత్తడి బలిపీఠం మీద మండుచున్న ఆ యొక్క అగ్ని బలి పశువు మీద ఉన్న అక్కడ నిప్పుల్లో కొంత నిప్పులు తీసుకుని, దోపార్తి తీసుకుని అందులో వేసి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి, పరిశుద్ధ స్థలంలో సుగంధాలు దాని మీద వేసి ధూపము వేసి దేవుని ఆరాధించాలి. వీళ్ళు పైకెక్కి ఆ ఇత్తడి బలిపీఠంలో కాల్చున్న నిప్పులు తీసుకునే కంటే ఏదన్నా నిప్పే కదని చెప్పి బహుశా ఇంట్లో పొయ్యిలోంచి తెచ్చేసాడు, నిప్పు ఎక్కడి నుంచి తెచ్చేసారో, అగ్ని తెచ్చి దేవునికి ధూపం వేద్దాం అనుకున్నారు. వెంటనే దేవుడు ఏం చేశాడు? కాల్చేసాడు. ఇద్దరు అక్కడే చచ్చిపోయారు, స్పాట్లో చచ్చిపోయారు. నువ్వు వాళ్ళ గురించి ఏడొద్దు, హడావిడి చేయొద్దు, సమాజ్ చేసి అంతే, మాట్లాడొద్దు ఇంకా అన్నాడు అంతే అహరోన్ని. ఇక్కడ జరిగిన కార్యం ఏంటి అని మనం చూసినట్లయితే, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఆరాధన చేయడానికి వచ్చారు, భక్తితోనే వచ్చారు, కానీ దేవుని యొక్క చిత్తానికి విధేయత లేని, భయం లేని జీవితంతో వచ్చారు. అననీయ సప్ఫీరా దేవుని కానుకే తీసుకొచ్చారు, కానీ మొత్తం అమ్మేసి నా అంతా ఇచ్చేస్తున్నాను ఒక అబద్ధంతో వచ్చి ఒక చక్కటి ప్లాన్ వేసుకున్నారు. ఏంటి ఆ ప్లాను? ఇద్దరం వెళ్ళామంటే ఇద్దరం కలిసి మాట్లాడుకొని అనుకుంటారు, నేను ముందు వెళ్తాను, తర్వాత నువ్వు రా అని చెప్పి, ఫిగర్ మాత్రం ఒకటే ఉండాలని చెప్పి ప్లాన్డ్గా అబద్ధం ఆడారు. అలాగే ప్లాన్డ్గానే దేవుడు చంపేశారు. స్పాట్లో గుండెపోయి ఇద్దరు చచ్చిపోయారు. బైబిల్లో మాట ఉంటుంది, ఎప్పుడైతే వారు అబద్ధముతో ఎలాగ అర్పించారు. పేతురు అన్నాడు, నిన్ను కానుకను తెమ్మని ఎవడు చెప్పాడు? నువ్వు కానుక తేవక్కర్లేదు, దేవుని సన్నిధికి తెచ్చి ఆ కానుకలో అబద్ధం పెట్టి మొత్తం ఆస్తి అంతా ఇదే, నేను అమ్మేసి మొత్తం తెచ్చేసానని ఎందుకు ఈ ఫాల్స్ బిల్డప్? ఇలాగ అబద్ధం ఆడి దేవుని నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు అంటాడు. మాట వింటుండగానే అననీయ గుండాకి చచ్చిపోయాడు. అతన్ని సమాచారాన్ని తీసుకెళ్ళిపోతే ఈ లోపల భార్య తెలియకుండానే వచ్చింది. భార్య, ఆమె కూడా అదే ఫిగర్ చెప్పింది, నీ భర్త ఇప్పుడే చచ్చిపోయాడమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళిపోతే ఆమె చచ్చిపోయింది అక్కడే స్పాట్లో. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? సంఘంలో భక్తితో పాటు ఏమికొచ్చిందట? అప్పటి వరకు భక్తే ఉంది ఎల్లో, భక్తితో పాటు ఏం స్టార్ట్ అయిందట? అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. యాక్ట్స్ చాప్టర్ 5 and verse 11. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికందరికి మిగుల భయము కలిగెను. ఏం కలిగానండి? మామూలు భయం కాదు, మిగుల భయము కలిగాను. ఆ భయము అక్కడతో ఆగలేదు. ఇది మనం అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం చూసాం. 9వ అధ్యాయం 31వ వచనంలో సంఘము దేవుని భయములో ఎదుగుతూ ముందుకెళ్ళినట్టుంది. భయము. ఎక్కడన్నా తేడా చేస్తే దేవుడు ఊరుకోడు. నా క్యారెక్టర్ సరిగ్గా లేకుండా పైకి వెళ్ళిపోయి ఆరాధన చేసేద్దాం, పాటలు పాడేద్దాం, వాక్యాలు చెప్పేద్దాం అంటే పని జరగదు. నువ్వు అందంగా పాడొచ్చు, బ్రహ్మాండంగా వాయిద్యాలు వాయించవచ్చు, మంచి డ్యాన్స్ స్టెప్పులు నీకు రావచ్చు, అవన్నీ ఆరాధనకు పనిచేయవు. ఆరాధన అనేటప్పుడు, ఆరాధనకు వచ్చినప్పుడు నువ్వు దేవునికి ప్రీతికరంగా పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని రా, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సిద్ధపడి రా. నీ క్యారెక్టర్ను మార్చుకుని దేవునికి ఇంపైన సువాసన గంటి క్యారెక్టర్తో రా. ఆయన సన్నిధిని ఆహ్వానించి ఆరాధన చేయి. భయముతో భక్తితో గంతులేస్తావో, నాట్యమే చేస్తావో, కింద పడి దొల్లుతావో, హృదయంతో ఆత్మతో సత్యంతో ఆరాధన చేయి. ఇలాగ ఆరాధన ఇంతకాలంలో ఎప్పుడన్నా చేసావా? ఫస్ట్ పాయింట్. ఇటువంటి ఆరాధన నీ బాప్తిసం తీసుకొని ఎన్ని రోజుల్లో ఎప్పుడన్నా చేసావా? నీ లైఫ్ని కంప్లీట్గా దేవునికి డెడికేట్ చేసుకొని ఆయన ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు కన్నీటితో నువ్వు ఆరాధన చేసి నీ లైఫ్ని డెడికేట్ చేసుకున్నావా? చేసుకుంటే ధన్యుడవు. ఇంకా బాగా ఆరాధన చేయి. ఒకవేళ చేయలేదు అనుకో, ఇంతవరకు నువ్వు నీ భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఇంకా నువ్వు పరిశుద్ధంగా మారలేదు. ఇప్పటికప్పుడు చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికే పోతావు. పరిశుద్ధులు కాకపోతే మనం నరకానికే పోతాం. నువ్వెన్ని సార్లు దేవునికి వచ్చి కమ్యూనియన్ తీసుకున్నా, బాప్తిసం తీసుకున్నా, ప్రభువా నాకు ఆరాధన నేర్పించాయా, నాలో నా అజ్ఞానాన్ని తీసేయి ప్రభువా,
పాటలు పాడేస్తే ఆరాధన అయిపోతుందని అనుకున్న తప్పు. నీ వాక్యములో ఆరాధన ఉంది. భక్తుడైనటువంటి అబ్రహాములాగా తనకున్న శ్రేష్టమైన ఇచ్చుటలోనూ ఆరాధన ఉంది కదా ప్రభువా. ప్రార్థనలో భక్తురాలైనటువంటి హన్నా దేవుని మందిరములో ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరించే ప్రార్థనలోనూ ఆరాధన ఉంది కదా ప్రభువా. ఆరాధన అంటే పాటల్లో మాత్రమే కాదనే సత్యాన్ని తెలుసుకున్నానయ్యా. నీకు బహుప్రీతికరంగా నేను ఆరాధన చేయుటకు ఈ రోజు నుండి ఈ 5 చెప్పబడిన 5 పాయింట్స్ని నా మైండ్లో పెట్టుకుని నేను ఆరాధన చేసే జీవితం నాకు ఇవ్వ ప్రభు దేవుడిని అడుగుదాం. పరిశుద్ధాత్ముడు ఆ జ్ఞానాన్ని, ఆ మేల్కొలుపుని, ఆ రూపాంతరాన్ని, ఆ పరిశుద్ధపరచు కార్యాన్ని మనలో జరిపించి నిజమైన ఆరాధన చేసేవారిగా నన్ను, నిన్ను, మనందరినీ పరిశుద్ధాత్ముడు తీర్చిదిద్ది దీవించి అభిషేకించునుగాక. చేసుకుందాం. తలలు వంచండి. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, ఈ పరిశుద్ధమైన ఈ శుభ దినములో నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను గణపరుచుకోవటానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి ప్రభువా. నిన్ను ఆరాధించటానికి కావలసిన నీవు కోరిన పరిశుద్ధత, నీవు కోరిన ఆత్మతో సత్యముతో ఆరాధన, మా జీవితాల్ని సజీవ యాగాలుగా డెడికేట్ చేసుకుని ఆరాధించే జీవితం, నీ సన్నిధిని ఆహ్వానించి నీ సన్నిధిలో సంగముగా కూడి నిన్ను ఆరాధించే భాగ్యము ప్రభువా. ఏమి చేసినానో భయముతో, భక్తితో, నీ పట్ల అపారమైన గౌరవముతో నీ సన్నిధిలో ఆరాధించే జీవితం మా అందరికీ దయచేయమని, మా కుటుంబాలకు దయచేయమని, హృదయాన్ని కృమ్మరించే ఆరాధన, కన్నీరు కార్చే ఆరాధన, పశ్చాత్తాపపడే ఆరాధన, సంపూర్ణ మారు మనసు పొందే ఆరాధన, నీ యొక్క రక్షణానందములో గంతులు వేసి నాట్యము చేసి పరవశించే ఆరాధన మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించమని, ఏది చేసినానో నీకు ప్రీతికరంగా, నీ వాక్యానుసారంగా, నీవు మమ్మలను చూచి నీవు సంతోషించే విధంగా నీకు ప్రీతికరమైన ఆరాధన మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.